బ్రోకర్ లైఫ్ చాలా షార్ట్, అందుకే ప్రతి పనికి ఓ షార్ట్ కట్ కావాలి. అప్పుడే అవసరం అవుతాడు ఈ బ్రోకర్. అవునయ్యా, ఇతని ద్వారా నీ పని తొందరగా అయిపోతుంది. లేకపోతే నీ ఫైల్ ఇక్కడే ఉంటుంది సంవత్సరం పాటు. ఈ ఫైల్ చూడు, ఇలా వచ్చిందా అలా ఎగిరిపోతుంది. ఉంటాను సార్. షార్ట్ కట్. హాయ్ నాన్న, నాకు ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ వచ్చింది. గుడ్ న్యూస్ రా. ఇన్నాళ్ళు ఇష్టం లేకపోయినా నానా అవస్థలు పడుతూ లా అండ్ ఆర్డర్ లో పనిచేశావు. నిజమే. రోజు నేరస్తుల మధ్య ఆ శవాల మధ్య నీ ఉద్యోగంలో నువ్వు పడుతున్న ఇబ్బంది చూసి ట్రాన్స్ఫర్ చేస్తే 108 కొబ్బరికాయలు కొడతానని ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను రా. ఇంతకీ ఏ డిపార్ట్మెంట్ రా? యాంటీ కరప్షన్ బ్యూరో నాన్న. అమ్మయ్యా, ఇంటి మీద తీసుకున్న 30 లక్షల అప్పు తీరిపోతుంది. పాపం బాస్ కి గంటలో 4సారి టెన్షన్ వస్తే పిస్టన్ యాక్టివేట్ అయిపోతుంది. ఇలా గ్యాప్ లేకుండా వెళ్ళక తప్పట్లేదు. మరి 200 కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోతే టెన్షన్ కాక మరేంటి? ఇప్పటికే 10 కోట్ల దాకా అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టారు. మధ్యలో జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టకుండా ఆపి కూర్చుంటాడని మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదుగా. సరైనోడు చేతిలో పడితేనే ఈ పని అవుతుంది. ఏంటి అవుతుందా? అతను సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాడా? లేదు సార్, కానీ ఇలాంటి డీల్స్ ఆల్రెడీ చేసే అతన్ని పిలిపించాం. రండి చిన్న. ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా సార్? ఈయన గురించి మీకు చెప్పింది. నమస్కారం సార్. ఏం చేద్దామో చెప్పండి. ఏం లేదండి, ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మీకు రావాలంటే ఆ వింగ్ లో జాయింట్ సెక్రటరీ కాస్త చేదిరిపితే మీ పని అయిపోయినట్టే. మళ్ళీ మొదలుకొచ్చావు. ఏమయ్యా, ఇతనికి విషయం చెప్పలేదా? నువ్వు చెప్పినట్టే పెద్ద మొత్తాలు ఆఫర్ చేశాం, పెద్ద పెద్ద వాళ్లతో రికమెండ్ చేయించాం. అయితే కష్టం అండి. ఆగండి, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూని ఈజీగా ట్యాకిల్ చేసే కెపాసిటీ మార్కెట్ లో మా బాస్ ఒక్కడికే ఉంది. ఆయన తలుసుకున్నాడు అనుకోండి, మీ పని అయిపోయినట్టే. అయితే నీ వల్ల కాదా? నేను ఓన్లీ చిన్న బుక్స్ హ్యాండిల్ చేస్తానండి, పెద్ద బుక్స్ అన్ని ఆయనే. బుక్స్ ఏంటి? అదేనండి, బుక్ అంటే 1,00,000, పెద్ద బుక్ అంటే 1,00,00,000. అది హ్యాండిల్ చేయాలంటే మా బాసే హ్యాండిల్ చేయాలి. ఆయన ఎవరు? గణపతి. గణపతి గణపతి గారు నమస్కారం. నమస్తే. క్యూ బాగా ఎక్కువ ఉంది. అవునండి. భక్తి పాపం రెండు సమానంగా పెరుగుతున్నాయి. సంతోషం. అయినా మీరు క్యూలో రావడం ఏంటండి? రండి. దర్శనానికి చాలా టైం పడుతుంది అనిపించింది. దక్షిణిస్తే దేవుడి దర్శనానికి కూడా షార్ట్ కట్ ఉంది. ధర్మార్థ కామ మోక్షం చతుర్విధా ఫల పురుషా సిద్ధ్యర్థం మనోభీష్టా ఫల సిద్ధిరస్తు సహస్రశీర్ష పురుషః సహస్ర. దేవుడిని ఏం కోరుకున్నారు సిద్ధు? ఏం కోరుకోలేదు. ఏ? చదువుకుంటే మార్కులు వస్తాయి గానీ దండం పెడితే మార్కులు వస్తాయా? సరే గాని ఈ 10 రూపాయలు హుండీలో వేసి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకో. ఏంటి దేవుడికి లంచమా? నేను ఇవ్వను, అందుకే ఇవ్వను. అంతొద్దు, వాడు నీ కొడుకే. హలో, చెప్పరచనా? అంత స్ట్రిక్టా? అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. కుదరదు. వాడిని ట్రాన్స్ఫర్ చేయిస్తే మన ఫైల్ శాశ్వతంగా క్లోజ్ చేస్తాడు. ఆ వచ్చేవాడు మన ఫైల్ ఓపెన్ చేసే అవకాశమే లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. హీ హ్యాస్ టు పాస్ ద ఫైల్. ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో నాణ్యత లేక ఆల్రెడీ మీ కంపెనీ బ్యాడ్ బుక్స్ లో ఉంది. ఇదేంటయ్యా, పనులు చేయించమంటే మా బొక్కలు మాకే చూపిస్తాడు. సార్, మీరు 5% అన్నారు కదా, 10% చేయండి, మొత్తం ఆయనే చూసుకుంటాడు. అదా, పని పూర్తి అవ్వాలే గానీ పర్సంటేజ్ దేముందయ్యా? మీకు కావాల్సిన తీసుకోండి. జాయింట్ సెక్రటరీ క్రాంతివర్ధన్, అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? R&B గెస్ట్ హౌస్ లో. మళ్ళీ మీ పని పూర్తయ్యాక కలుస్తా. నమస్తే సార్. చెప్పారు కదా, మీరు పదే పదే బాత్రూమ్ కలకుండా చూసుకుని పూచి అయింది. అకౌంట్ సెక్షన్ లో అడ్వాన్స్ తీసుకుంటాను సార్. ఉంటాను సార్. సార్ నమస్తే సార్, నా పేరు గణపతి సార్, లాబీస్ని సార్. అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్. జామన్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం ఎంత డబ్బు ఇస్తామన్నా మీరు సంతకం పెట్టనన్నారట కదా సార్. గ్రేట్ సార్. అసలు మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం ఈరోజు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంది సార్.
అందుకే ఓసారి షేక్ హ్యాండ్ ఇద్దామని. తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. వెళ్ళొస్తా సార్. నీ కోకను సీతాకోక, నీ పలుపును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు. సార్ నా బ్యాగ్ మంచిపోయింది సార్. ఊరూసి సార్, మన ఊరూసి సార్. అర్థమైంది సార్. వెళ్ళొస్తా సార్. నమస్తే అన్న. ఏంటన్నా? నీతో పని వచ్చిందిరా. చెప్పన్నా. ఆ సినీ స్టార్ ఊరోసి ఎవరో నీకు తెలుసా? ఆ అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో? ఆ అమ్మాయితో నీకు? ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది? 2 పుల్కాలు, గ్లాస్ పళ్ళరసం. డైటింగ్. జోకా? ఏంటి రేటా? ఆ అమ్మాయి పెప్ప నిప్పన్నా? అయితే మనమే ఆర్పిద్దాం. ఎక్కడుంటుంది? ఈ ఊళ్ళోనే ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్ లో తీస్తున్నారట. ఆ అమ్మాయి హీరోయిన్. హోటల్ బంజారా హెవెన్స్ లో మకాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 hour లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. కుదరా? అన్నా అది కాదు అన్నా. నువ్వు లోపలికి వెళ్ళాడు. ఏరా ఇంకా ఫోన్ చేయలే? అన్నా బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశానన్నా. ఏ మెనూ కార్డ్ లో లేదు. నువ్వు అంటే ప్రేమామణి, సమిత, ఉదయతార, అంబరేశ్వరి, ఇంకా ఎక్కడుంది అమ్మాయి? హోటల్లోనే ఉందన్నా. అది వీళ్ళు హీరోలే కదా. ఈశ్వర్ బండితే రే బంజారా హిల్ పోనీ. ఓకే అన్నా. ఏరా హీరోయిన్ ఓరోస్ అంటే నీకు ఇష్టమా? ఇష్టమేంటన్నా, ప్రాణం అన్నా. అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్నా. అబ్బా అంత ఇష్టమా? చెప్పాను కదన్నా, అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా. సరే. ఎక్కడికన్నా? ఇంకెక్కడికి రా. మీరు జోకులేకిందన్నా. అసలు ఆ అమ్మాయి ఎక్కడా, నేనెక్కడా? సరే ఒకసారి ఉండు. హలో వరా? నేను అదే మన ఈశ్వర్ లేడు, తను మన హీరోయిన్ ఓరోస్ మీద మనసు పడ్డాడట. అదే అవుతుందిగా. ఓకే ఓకే ఇప్పుడే. అన్నా ఏమైందిరా? నిజంగానా అన్నా? అంటే నేను జోక్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాను. అంటే అది అన్నా ఇప్పుడే నీ ముందే మాట్లాడింది కదరా. అవుననుకో అన్నా, కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా. పోనీరా. రూమ్ నంబర్ 333. అన్నా ఇంకా నమ్మలేకపోతున్నానన్నా. వెళ్ళరా, నేను చూసుకుంటాగా. నా పేరు మాత్రం రా నీకు రోయ్. అలాగే అన్నా. రే ఆగు. ఆ అమ్మాయి నిన్ను చూసేసరికే నువ్వు మగాడివని విషయం అర్థమైపోవాలి, లేకపోతే చులకనైపోతావు. అర్థమైందన్నా. స్నానం చేస్తుంది, మన కోసమే అయిండొచ్చు. అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి. తెలియాలి. Yes, coming. రాజు
రెడీ అవుతున్న 10 minutes ఆగిరా. ఎక్స్క్యూజ్ మీ. yes Who is he? ఆ విషయం నేను అడగాలి. I'm sorry, అతను ఎవరో నాకు తెలీదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. సారీ, యూర్ మిస్టేకెన్. నేను అలాంటి దాన్ని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి. స్టేషన్ కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? రై. హలో మేనేజర్. మే కమ్ ఇన్? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి, వాళ్ళతో పాటు హోటల్ కూడా బుక్ చేయమంటావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి? మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి ఆయన ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాం. ప్లీజ్ డూ ఇట్ ఇమిడియట్లీ. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా నేను చెప్పనా? 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట, పెళ్ళయింది, 2 పిల్లలు. ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు. హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా, నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పు కానీ ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి, ఇంటికి వచ్చానా? ఓకే. అలాగే అన్నా. సరే, ఈవినింగ్ వెళ్దాం. ఓకే అన్నా, కంగ్రాట్స్ సార్. కన్ఫర్మ్, నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటక్కడ వెళ్ళా? లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరు అనుకున్నావు? పెద్ద హీరోయిన్. సినిమాకి 1,25,00,000 తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు కేసులో అరెస్ట్ అయ్యారంట కదా? అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తల దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, కేసులో ఊర్వశి అరెస్ట్. ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్ గా ఈ 1,00,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను, మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం. కంగ్రాట్స్ సార్. రావయ్యా గణపతి, రా రా రా. ఫైల్ తో సహా వచ్చేసావే. వెరీ గుడ్, మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్ గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం ఎంతసేపు సార్? ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరొస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా. అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు. ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాగా అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా? హలో, నమస్కారం అండి. నీకు నమస్కారమే. నేను చేపల చెరువు సిన్నారావు మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలు బ్యాచి. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం తాగుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు. యంగ్ మ్యాన్
అయ్యి బాబోయ్ చూడకపోవడం ఏంటండి బాబు మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాడు బోటా తాగుతున్న యంగ్ బాయ్? ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి. కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు మాట దారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్ మీరా? అయ్యి బాబోయ్ చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. ఏండే నేను ఇప్పుడు ఎలా రావాలండి? అక్కడి నుంచి అలా తిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. ఆయన చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు? ఆడింద్రుడు ఏంటండి బాబు? స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు. ఎవరది? అయ్యి బాబు మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా? ఇక్కడ నుంచి అలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనీ మీరు అలాగే లైన్ లో ఉండండి. వచ్చానండి. ఎదురుగుండా 50 అడుగుల దూరంలో తళ్ళాడిపోతూ ఒక స్పైడర్ మ్యాన్ హోర్డింగ్ లేదు? ఆడు స్పైడర్ మ్యాన్ ఏంటండి బాబు? బస్ స్టాండ్ లో జేబులు కొట్టి వాళ్ళగా ఉన్నాడు. ఇదేనయ్యా, ఎదుటివాడు అందంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు. ఆడెవడనుకున్నా? నేనేరా పిచ్చోడా. అయ్యి బాబోయ్ మీరండి? పబ్లిసిటీ. ముఖం చుట్టూ కొట్టేసుకుంటే గుర్తుపట్టలేకపోయానండి. అయినా పబ్లిసిటీ కోసం ముక్కు ముఖం ఉన్న వాళ్ళు వాడుకోవాలి, కానీ మీరు యాక్ట్ చేయడం ఏంటండి? ఎవడ దొరదో ఆడిది. ఇప్పుడు నీకు దొరదంలా మూడు మీద ల్యాండ్ కొనుక్కుందామని నాకట్టాగే పబ్లిసిటీలో హోర్డింగ్లు నా బొమ్మ ఎంచుకుందాం. నాకు దొరదా? నీకెందుకు? నువ్వు తొందరగా రావయ్యా. వచ్చేద్రానండి బాబు. ఇంకొక టిక్కు. ఈ ఫైల్ తీసుకెళ్ళు. నమస్కారం మాస్టారు. నమస్కారం నాయనా. పెద్దలు మీరు నమస్కారం చేస్తే నా ఆయుష్ తగ్గిపోతుందండి. తగ్గేది అందుకు కాదు బాబు, వెధవ పనులు చేస్తే తగ్గుతుంది, మంచి పని చేయకపోతే తగ్గుతుంది. దిక్కుమాలిన పెన్షన్ కోసం 5 సంవత్సరాలుగా నన్ను తిప్పుతున్నారు. ఈలోగా 2 ప్రధానులు మారారు, 3 ముఖ్యమంత్రులు మారారు. 5 ఏళ్ల నుంచి చెప్పినా ఎక్కరు, మీరా చేతులు తడపరు, పైగా రూల్స్ మాట్లాడతారు. గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తింటూ ఉంటే మహాపాపయ్యా. పాపానికి రేటే లంచం మాస్టారు. కనీసం 10,000 ఇవ్వండి. 10,000 ఏమిటి తగ్గవా? మీరని కన్సెషన్ ఇచ్చాను, అందరి దగ్గర 50,000. పైసా ఇవ్వనయ్యా. 5 సంవత్సరాలుగా ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఆ మాట చెప్తాను. అయితే మీ పని జరగదు. పింఛను కావలసిన కాగితాలన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చాను కదయ్యా. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను. మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. అప్పుడు నా పింఛను కాగితాలు ఎందుకు ఇవ్వో చూస్తాను. నేను ప్రాణాలైనా ఇస్తాను కానీ లంచం ఇవ్వనయ్యా. మా అమ్మ పతివ్రత. అంటే శృతి, ఆ జామన్ ఇండియా వాళ్ళు సూట్ కేసా? ఆ మూల పెట్టాను. ఎక్కడా? ఆ సైడ్ లో. ఏ సైడ్ లో? అక్కడ. ఏంటి ఇక్కడ పెట్టావా? ఇందులో ఎంత ఉందో తెలుసా? 50 లక్షల క్యాషే. మీకు క్యాష్, నాకు ట్రాష్. ఇదంతా ఎవరి కోసం? మీకోసమే కదా. పాపం కోసం. నన్ను అర్థం చేసుకోవే. మీరేమన్నా భగవద్గీత అర్థం చేసుకోవడానికి? సరే, సిద్ధు ఎక్కడా? పైన. వాడు ఆడే జనాలు బొమ్మలేస్తుంటాడు, మీరు జనాల్ని బొమ్మల్ని చేసి ఆడిస్తుంటారు. సరిపోయారు. సర్లే పద. సిద్ధు. డాడీ. ఏంట్రా కన్నా? నేనేం గీసానో చూడు. అబ్బా సూపర్ రా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? నేను చెప్పను, దాని అర్థమేంటో చెప్పుకో చూద్దాం. దీనిదేముందిరా? డబ్బు కోసం మనుషులు ఎలా పిచ్చోళ్ళు అవుతున్నారో చెప్తున్నావు, అంతే కదా? ఏంటి నాన్న ఇంత కష్టపడి వేస్తే? ఏంటండి మీరు? సిద్ధు, నాన్నని నేర్పిస్తున్నారు. నువ్వే చెప్పు, ఈ పెయింటింగ్ మీనింగ్ ఏంటి? డబ్బు జనాన్ని ఎలా పిచ్చోల్ని చేస్తుంది అని అర్థం. సూపర్ రా, నీకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. కానీ నాన్న, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంట్రా అది? నాకు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం నువ్వెవ్వరికి ఫోన్ చేయకూడదు. అరే బంగారం! చూసారా, వాడు నా కొడుకండి. కాదు, మా డాడీ. ఏముందయ్యా, విద్యాలయాల ముందు శాంతి దూత విగ్రహం. ఇదయ్యా పథకం. కాంట్రాక్ట్ 20 కోట్లు. విద్యాలయాలు వేలలో ఉన్నాయి కదా సార్. అవునయ్యా, కర్రా కాళ్ళు తీసేసి ఒట్టి ఎట్టు పెట్టుకో. కాంట్రాక్ట్ 20 కోట్లు, ఖర్చు 2 కోట్లే. చాలా థ్యాంక్స్ సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చారు. ఈ మంచి ఐడియా నాది కాదు, మా గణపతి గారిది. ఓహో, ఆడే మీ దగ్గర డైరెక్ట్ గా పంపించేస్తున్నాను. మీ మ్యాటర్ మా మీటర్ ఆడే మాట్లాడేస్తాడు. చాలా సంతోషం సార్. అన్నట్టు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఏముందయ్యా, నాకున్నది 2 కొడుకులు. పెద్దోడేమో నా రాజకీయ వారసుడు. మరి ఆ రాజకీయానికి గ్లామర్ తోడైందనుకో, పవర్ పర్మనెంట్ అయిపోద్ది కదా. అందుకని నా చిన్న కొడుకుని సినిమాలో హీరోని చేద్దామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆడి కోసం కథ అంటున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి.
సారీ ఫర్ డిస్టర్బెన్స్. నువ్వు కట్ చెప్పా. సార్ ఓపెన్ చేస్తే పెద్ద బంగ్లా, అది కట్ చేస్తే లెఫ్ట్ నుంచి 50 సుములు సార్, అది కట్ చేస్తే రైట్ నుంచి 100 గొడవలు సార్, అది కట్ చేస్తే ముందు నుంచి 200 మంది జనం సార్, అవన్నీ కట్ చేస్తే ఫస్ట్ నేను కట్ చేస్తున్నా. నాకు ఇట్ట నువ్వు చెప్పినవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఇంకా తీయడానికి కథ ఏముంటదిరా? కథ బానే ఉంది కదా నాన్న. ఎంత మటుకు మొఖాన్ని రంగు కొట్టుకోవాలా, కానీ కథ బాగోగుల గురించి చెప్పేస్తున్నావు. కాసేపు కట్ అయిపో. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలు కాదు గానీ ఒక మంచి కథ ఏమైనా ఉంటే ఇంకోటి చెప్పు. ఉంది సార్, అది 10 కోట్లు సార్. ఏం పర్లా, బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదండి, ఎంతైనా సరే కట్ చెప్పండి ముందు. నువ్వు కాసేపు కట్ అయిపో. రేయ్ ఆ గన్ని పిలవండిరా. ఏంటన్నా ప్రతిదానికి గని 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 ఏమీ లేవా? మా చెప్పండి, ఏం కావాలి మేము చేసి పెడతాం. సరేరా, నీ తమ్ముడితో సినిమా తీయాలంటే 10 కోట్లు అవుద్దంట. అది కాకపోతే 15 అవుద్ది, తీస్తాం. అవుద్దని తెలుసయ్యా, మరి మన జేబులోంచి పైసా బయటికి వెళ్లకుండా ఎడ తీస్తావు చెప్పు. ఏంటి మన జేబులో డబ్బులు పెట్టి తీయడానికి మనం పిచ్చోళ్ళం ఏంటి? మన స్విస్ బ్యాంక్ లోంచి 10 కోట్లు డ్రా చేస్తే అయిపోద్ది సినిమా. అది మన స్విస్ బ్యాంక్ కాదు, బ్యాంకే అలది. అందులో ఉన్న డబ్బులు మనమే కదా. సర్లే అన్నా. ఏంటి ఇంకా కథలు వింటూనే ఉన్నారా? 50 కథలు ఎన్నో నాన్నే ఏ కదా ఓకే చేయట్లా. ఎట్టా అవుతురా? కట్ చెప్పడం తక్కువ, కట్ చేయడం ఎక్కువ. 10 కోట్లు అవుతుంటాడు సినిమా తీయడానికి. చెప్పేలా వస్తాయో, ఏది మంచి పడకుండా. 10 కాకపోతే 20 పెట్టొచ్చు. అదెట్టరా? మన డబ్బులైతే కదనా. మన గ్రానైట్ ఇండస్ట్రీ అప్పల స్వామి లేడు, వాడు 60 ఎకరాలు అఫీషియల్ గా లీజ్ తీసుకుని ఇంకో 20 ఎకరాలు లెగ్గబెట్టాడు. ఆ లెగ్గబెట్టిన 20 ఎకరాలకి మనం నోటీస్ పంపిస్తే 20 కోట్లు మన ఇంటికి వచ్చి పడతాయి. ఆయన సినిమా రెడీ. అందుకే రండి రమ్మంది. కొంచెం బుర్ర ఉండాలి. ఇదిగో డైరెక్టర్, ఓపెన్ చేస్తా, నిన్ను క్లోజ్ చేస్తా. అట్ట కాదు గాని ఒక యజమాని, 2 కొడుకులు, ఒక నమ్మిన బంటు, మా కథే అనుకో. అట్టండి కదా ఒకటల్లు. సార్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఓపెనింగ్ టైం అయింది సార్. ఇలాంటి కొడుకులు గంటను చేతగాని వాళ్ళు ఉండాల్సినటువంటి హోమయ్య అది. ఏం చేస్తాం పద. ఇదిగో అన్నాడు చెప్పడం మర్చిపోయినరా గాని, విద్యాలయాల ముందు శాంతిదూత విగ్రహం, ఆ పథకం తాలూ కాంట్రాక్ట్ తో మాట్లాడతామని చెప్పి వెళ్ళరేపు. అలాగేనా? అదేంటి నాన్న, ఈ పనన్నా మాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడే కదా తమరు నిరూపించుకున్నారు. నువ్వు వెళ్ళరారా. సరేనా? 5 4 3 2 1 గో. మన దేశంలో అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయం? మీరు అడిగిన ఈ ముగ్గురులో రాజకీయ నాయకుల వల్ల ఎక్కువ ప్రమాదం ఉందనిపిస్తుంది. రాజకీయ నాయకులు. మీరు? తీవ్రవాదులు. ఓకే, మీరు చెప్పండి. తీవ్రవాదులు. రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు. మతోన్మాదులు. ఇక్కడ ఇంకా చాలా మంది జనం ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ సార్, మేము టీవీ 9 నుంచి వచ్చామండి. మేము ఒక అంశం మీద జనాల అభిప్రాయం తెలుసుకుంటున్నాం, మీరు చెప్తారా? అడగండి. క్వశ్చన్ ఈస్, మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? నన్ ఆఫ్ ద అబౌవ్ లేదా? అంటే అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అయితే మీరే చెప్పండి. ఉన్నారు. జనం, మౌనంగా ఉన్న ఈ జనం, ద సైలెన్స్ ఆఫ్ ద పబ్లిక్. కొంచెం వివరంగా చెప్తారా? ఈ ముగ్గురు ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం మౌనంగా ఉండే ఈ జనం. జనం ఏం జరిగినా మనకేం పోతుందిలే అని మౌనంగా ఉన్నంత కాలం ఓ తీవ్రవాది దేశంలో ఆశ్రయం పొందుతాడు, ఓ మతోన్మాది మతకల్లోలాన్ని సృష్టిస్తాడు, ఓ పొలిటీషియన్ దేశాన్ని అవినీతితో దోచేస్తాడు. జనం ఏనాడైతే మౌనం వీడి తమ గొంతు విప్పి ఎదిరిస్తారో ఆనాడు ఈ దేశంలో ఒక్క అన్యాయం కూడా జరగదు. అందుకే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు మౌనంగా ఉండే ఈ జనం. ఎక్సలెంట్ అండి. ద వరల్డ్ సఫర్స్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బట్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అని నెపోలియన్ అన్న మాట మనం అందరం గుర్తు తెచ్చుకుందాం. కెమెరామెన్ శ్రీనివాస్ తో హరిణి. ఓకే, గుడ్ జాబ్ హరిణి. ఓకే శ్రీను, నువ్వు వెళ్ళి వెంటనే ఇది స్టూడియోలో సబ్మిట్ చేయి. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా కెమెరా ముందు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. హలో బాస్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నో సైడ్. నీకెందుకయ్యా, వెళ్ళి నీ పని చూసుకో. హలో, మీడియా హియర్. మీడియాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? శ్రీను, ఇతను ఎవరు అనుకుంటున్నావు? ఏసీబీ ఇన్స్పెక్టర్ సూర్య. సో వాట్? అయితే ప్రెస్ తో పెట్టుకుంటాడా? లీవ్ మీ సూర్య. శ్రీను, నీ మీడియా యాటిట్యూడ్ పక్కన పెట్టు. హీ సూర్య, మై ఫియాన్సే. ఓహ్ సారీ బాస్, ఐఎమ్ శ్రీనివాస్. హాయ్, నైస్ టు మీట్ యు. మీరు మా హరిణిని చేసుకుంటే ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటది? డిసడ్వాంటేజ్ ఏంటంటే బయటే కాదు, ఇంట్లో కూడా సౌండ్ పొల్యూషన్. మరి అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ అదే తల్లి చెప్పబోతున్నాను. మీరు టీవీ కొనక్కర్లేదు. ఏ ఉంది కదా ఇంట్లో నిరంతర వార్తా స్రవంతి హరిణి టీవీ. చెప్పిందే చెప్పి బుర్ర తింటా ఉంటా. అరే రే, అది గోంగూర మొక్కే, దాన్ని పేక మాకే. ఇదిగో బాబు సీతయ్య, సార్ వచ్చారు, ఒకసారి వెళ్ళారా?
ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాలా? 25 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా ఈ భూమి అమ్మను. ఏంటయ్యా, అటు 320 ఎకరాలు కొన్నాం, ఇటు 500 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. మధ్యలో నువ్వేంటయ్యా ఇబ్బంది పెడుతున్నావు? ఏందయ్యా వీళ్ళతో నీకు మాట్లాడింది? నువ్వురా బాబు, మీరు పోండి. సార్ వెళ్దామా? పదండి. వీడేంటయ్యా ఎంత ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోవట్లేదు? సార్ మీరేం కంగారు పడకండి. గవర్నమెంట్ ద్వారా అయితే ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయించి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. మనం ఆ రూట్లో అయితేనే మనకి సేఫ్. ఏమంటారు సార్? అదే కరెక్ట్. ఈ నా కొడుక్కి గవర్నమెంట్ అయితే చచ్చినట్టు 5 లక్షలుగా ఇస్తాడు. సార్ మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి 6 నెలల టైం పడుతుంది. ఫాస్ట్ గా అవడానికి బ్రోకర్ మాట్లాడమంటారా? సరే చూద్దాం. ఓకే సార్. అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్. గజెటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటైనింగ్ లేకపోతే ఎలా? మీ మాట కూడా బంగారమే. భలే క్యాచింగ్ చేశారే. అయ్యగారు ఎఫ్సీ గోడౌన్ లో పెద్ద ఆఫీసర్ కదా. గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికిరావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు. అమ్మగారు భలే స్పీడు. అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లం ముక్క చేతిలో పెడతారా? బెల్లం ముక్క అంటే అబ్బా, నేనే కోడ్ భాషలో అలా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట. అందుకనే బెల్లం ముక్కంటే ₹1,00,00,000. అరే తమాషాగా ఉందే. అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం. అబ్బే, బెల్లం ముక్క చాలదండి, కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి. కొబ్బరి ముక్క అంటే అదే ₹1,50,00,000. అంతా అంతే. సరే మేడం, ఇదిగోండి క్యాష్. ఇది ఫైల్ మేడం. సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు. రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. డార్లింగ్, బెటరా? తప్పదా? తప్పదండి. నీకు లంచం వీక్నెస్ తీసుకో. అబ్బా, ₹1,50,00,000. నువ్వు బొంగోట్లేదే. ఈయన మనకి ఇచ్చిన టైం 5 నిమిషాలే. మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసిండా? నేనే దగ్గర నుంచి చేపించా సార్. పైగా మీకు విషయం తెలుసా, లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే. ఆ లింక్ కూడా కలిపేశా. వెరీ గుడ్. ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గానికి 10% కమిషనా? సార్ అయ్యగారు రమ్మంటున్నారు. నమస్తే. ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేసి 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా ఇటు పారిశ్రామికంగా అటు అభివృద్ధి వైపు ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్. ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కులపులను మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్? గవర్నమెంట్ రేట్ ఆ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్. మీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయింది. అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలవట్లేదు సార్. అలా కలుస్తాం సార్. ఉంటాం సార్. మరి ఇంత స్ట్రిక్ట్ అయితే ఎట్లానా? ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో? కనీసం విన్నాడో లేదో? మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం? ఏంతో అయితే పని జరగట్లేదు సార్. హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా, చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో. ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే? రాసి ఉంటది. అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన. అందుకే మేము చేసి పెడతాం అన్నాం. ఏం లేదు, డైరెక్ట్ అన్నారు. 5 నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం. 20%. అవ్వా, అప్పుడు 10% అన్నారు కదండి. అప్పుడు 10, ఇప్పుడు 20. మీకు ఓకే అయితే కనుక సాయంత్రం 7:30కి అవర్ స్పైస్ రెస్టారెంట్ కి రండి. ఇది పెద్ద బుక్స్ తో పని, మా బాస్ డీల్ చేస్తాడు. ఓకే? ఏమన్నా సుబ్బారావు గారు పొట్లాలందనియా? సార్కు విషయం చెప్పారా? మీ డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. మీ రేట్ ఎంత? 3 అనుకుంటున్నాం. 1, 2, 3. పంచదార సరిపోలేదు. 4 చేసుకో. 4. మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్. మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది. అట్లా కాదు గాని ఈయన సంతకం పెట్టినా మళ్ళా లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి. ఇది తెలియంది ఏముంది? 5 కోట్లు చేసుకో, ఇదే ఫైనల్, ఇంకేం మాట్లాడద్దు.
ఆయన కాఫీ తాగాడు. ఇజ్జుండి కదా మేమొచ్చింది. అంటే మీ పని అయిపోయింది. థ్యాంక్ యూ. మరి క్యాష్ తెచ్చారా? ఇదిగో ఫైల్. సార్ అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే. రేపు ఇంటికి పంపించమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూశాడంట, వాడికి పంపించే ఏర్పాటు చేయి. ఓకే సార్, ఉంటాను సార్. వైజాగ్ పంపించే పూచినా సార్. ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్ లో 5 కోట్లు నొక్కేసినాడు ఏదో బెంజ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు. మీకెందుకండి, ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు. మీ బాస్ కార్లో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు. ముందా పని చూడండి. ప్రభుత్వం నీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుంది సీతయ్య. అన్నా ఎరాగానే ఎక్కడున్నావు? ఇప్పుడే సెక్రటరియట్ లో దిగానన్నా. నేను ఛాంబర్ లోనే ఉన్నా, నువ్వు ఇక్కడికి వచ్చాయి. ఏంటన్నా అర్జెంటా? అర్జెంట్ కాదురా, సిల్వర్ స్టోన్ కంపెనీ వాళ్ళు లేడు, ఆడేదో గ్రేప్ వైన్ అంటున్నాడు రా. మందేమో భారీ పరిశ్రమ శాఖ వైన్ అని నాంటి పెడతాడేంటి? మంది ఎక్సైజ్ శాఖ కాదు కదా. ఏంటో నాకేం అర్థం అవట్లేదు. తొందరగా తగలడు. ఇప్పుడే వస్తున్నాను. ఏంటో చెప్పండి. సార్, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. ఇది ఉన్నాడనా? ఈయన పర్సనలే, ఏం పర్లేదు చెప్పు. సార్, ఐ వాంట్ ఎ గ్రేప్ వైన్ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ అబౌట్ అవర్ కంపెనీ. మళ్ళీ వైన్ అని తగులుకుంటాడేంట్రా? మంది సారా మినిస్ట్రీ కాదు, పరిశ్రమల మినిస్ట్రీ అని ఇంకోసారి చెప్పు. మీరు మాట్లాడుతుంది గాలివార్త గురించా? అవును. అవునా? అంటే నీకు తెలుగు వచ్చా? వచ్చండి. మరి ఇందాక తాగున్నా బిడ్డ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, చెప్పు. సార్, ప్రస్తుతం మీ మినిస్ట్రీ మా కంపెనీకి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు గాలివార్త కావాలి సార్. సబ్సిడీ ఎత్తేస్తే మీ కంపెనీకి లాస్ కదా. 500 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ? మీరు విన్నది నిజమే. మా వాటా 500 కోట్లు. 500 కోట్ల? అంతెందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీ కంపెనీ షేర్ వాల్యూ 250 రూపాయలు. అందులో మీ వాటా 25% ఉంది. మిగతా 75% డైరెక్టర్స్ దగ్గర అలాగే షేర్ హోల్డర్స్ దగ్గర ఉంది. మీరేం చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ షేర్స్ లో కంపల్సరీ మీకు 51% స్టేక్ కావాలి. ఈ రేట్ లో ఇంకో 26% షేర్స్ కొనాలంటే మీ దగ్గర కెపాసిటీ లేదు. ఈ 250 రూపాయల షేరు 30 రూపాయలకు పడిపోవాలంటే ఈ గాలివార్త హెల్ప్ అవుతుంది. అందుకే ఈ రోజు మీరు ఈ గాలివార్త కోసం మా దగ్గరకు వచ్చారు. దీంతో మీకొచ్చే నికర లాభం 2500 crores. అందులో మా వాటా 500 కోట్లు. 20% కదంటయ్యా, ఇది అన్ని చోట్ల కామనే. ఓకే సార్, కానీ ఒక చిన్న... మాకు అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు. కరెక్ట్ గా ఓ 4 రోజుల తర్వాత మీరు షేర్లన్నీ కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలివార్తని అనౌన్స్ చేస్తారు. ఓకేనా? ఓకే. మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మీరు ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంక్ లో చేస్తాను. స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్ లో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. అన్నా, బ్రిటిష్ వర్జిన్ ఓకేనా? నువ్వు ఓకే అంటే నేను ఓకే. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ట్రాన్స్ఫర్ చేయగలరా? డన్. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అని నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే అన్న. థ్యాంక్ యూ సార్. మంచిదయ్యా. సార్, సీఎం గారు ఫైల్ పంపించారు, మీ సైన్ కావాలి సార్. ఈ సిల్వర్ స్టోన్ కూడా తెగ నగరాలు చేసేస్తున్నాడు. సబ్సిడీ కట్ చేసేస్తే సరి. గాలివార్త తెలిపోయింది. 500 కోట్లన్నా. అన్నా, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా అన్న. ఏంట్రా? మందు వేస్తే గానీ ధైర్యం సరిపోవట్లేదు. మందు లేకపోయినా నువ్వు అడగచ్చురా. ఏంటి అడుగు. చాలా క్వశ్చన్స్ దేవేస్తున్నాయన్న, చాలా ఒకటి అడిగాలి. అడగరా. ఈ డ్రెస్ లో నువ్వు ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవు తెలుసా? మరి ఈ డ్రెస్ కంటిన్యూ చేయకుండా నువ్వు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటావు అన్న? మరి సన్నాసి నాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? దాని లోపల ఉన్న షండాలపు రంగులు కనపడకూడదని. అన్నా, ఇంకొక డౌట్ అన్న. ఇంకెన్నున్నాయో అలాగా?
ఎన్నొస్తే అన్ని అడిగేస్తాను. ఈ రోజు ఫుల్ మూడ్లో ఉన్నాను. మనకున్న జానడు పొట్ట అది నింపడానికి గుప్పెడు తిండి, సిగ్గు దాచుకోవడానికి 3 అడుగు గుడ్డ, ఉండడానికి 6 అడుగులు నేల. దీనికోసం ఇన్ని వేల కోట్లు గడించి ఏం చేద్దామా నాన్న? పిచ్చోడా, మా నాన్న మాకు సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడురా. అనాథం చేశాడురా. ఏం చేయాలో తెలీదు. ఆడి శవాన్ని తగలేయడానికి కూడా నా దగ్గర సిల్లి కానీ లేదు. అప్పుడు వచ్చిందిరా శాండాల పాలు వచ్చిన. ఆడి శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను అని తగలేశాను. ఆ తర్వాత బ్రోకరేజ్ చేశా, జేబులు కొట్టా, చేయకూడల పనులన్నీ చేసి డబ్బు సంపాదించా. కడుపు నిండిపోయింది. రే, అన్న మదం అన్ని మదాలకి మూలం. మరి కడుపు నిండిపోయింది కదా, ఒక ప్లాట్ఫారం దాంతో కమిట్ అయిపోయా. కమిట్ అయిన తర్వాత అనిపించింది, అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఇక్కడ పరిస్థితి ఏంటి అని. మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదు అని నిర్ణయించుకుని కష్టపడి సంపాదిద్దాం అనుకున్నా. ఎటరా చదువా లేదు. అందుకే ఈ దరిద్రం గుడ్డు పనులన్నీ చేసి కోట్లు సంపాదించా. ఎందుకు? నా బిడ్డలే నాకు ముఖ్యం. వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళ తర్వాత తరాలు తినేంత సంపాదించాను రా. నా బాధ వాళ్ళకి రాకూడదు. ఇది నా జీవిత జయం. నువ్వు రైట్ అన్నా. నానా, మార్కెట్ లో కొత్త రేస్ కార్ ఒకటి వచ్చిందంట, కొనుక్కుంటా నానా. పిచ్చినాయలా రేస్ కార్ అంటారా? పైన ఎగిరే విమానమే కొనుక్కో. ఆడు కార్ అనగానే ఓకే అనేసావు. మరి నీ పొలకలతో పుట్టినావు నన్ను అడగవా? అడుగు. కాదంటే కదా. బాంబేలో రిలయన్స్ వాళ్ళ దగ్గర మంచి అపార్ట్మెంట్లు బుక్ చేశాను, డబ్బులు కట్టాను. అది నన్ను అడగాలంటారా? అడగాల అంట. ఈ డబ్బంతా మీదేరా, కానీ నా కొడుకులదేరా. నువ్వు రైట్ అన్నా. హాయ్ పెళామ్స్, ఏంటి అలా చూస్తున్నావు? తాగి వచ్చానా? తాగలేదా? స్ట్రైట్ గా నడు, చూపించు. తాగలేదా? రూమ్ లో నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు. ఆడికి చాలా విషయాలు చెప్పాలి. డాడీ ఉండిపోయాడు. వద్దండి. నానా, ఈ డబ్బంతా నీదేరా. మన రూమ్ లోకి వెళ్దాం పదండి. ఈ డబ్బంతా నిద్రపోతున్నాడు. సరే, డబ్బంతా వాడిదే, మీరు రండి. అదే అన్న చెప్పాడు. సరే, మీరు రండి. సిద్ధుగా ఈ డబ్బు అంతా నీదేరా. వస్తారా? రారా. ఏ నీకివ్వలేదని బాధ? ఆడికి ఇస్తే ఆడి హ్యాపీగా ఉంటాడు, మన ఇద్దరిని హ్యాపీగా ఉంచుతాడే. నానా, ఈ డబ్బు అంతా నీదేరా. సిద్ధు నీదే. మాట వినండి అని చెప్పనివ్వే. తొందరగా తీసుకెళ్ళండి, తొందరగా తీసుకెళ్ళండి. ఏమైందక్క? ఆ దిక్కుమల షేర్లలో డబ్బులు పెట్టేదంటే పెట్టారు. టీవీ చూస్తుంటే షేర్ వాల్యూ పడిపోయిందని తెలిసింది. రోగ్ వచ్చేసింది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏరా, ఈ రోజైనా కానుగ్గా నా బర్త్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తాం సార్, తప్పనిసరిగా ఇస్తాం. అమ్మయ్యా, బతికించారా. గురుదక్షిణ సార్, మీకంటే మాకెవరున్నారు? దేశం అప్పుడప్పుడన్నా నిజాయితీగా నడుస్తుందని నమ్మకం కలుగుతోందిరా. కానీ మా పై అధికారి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు సార్. ఏమని? మాస్టర్ కదా, బర్త్ సర్టిఫికేట్ కు ఒక్క 2,000 రూపాయలు తీసుకోమని. కన్సెషనా? కాదు సార్, గౌరవం. గౌరవానికి కన్సెషన్. మరే, నన్ను కండానికి మా అమ్మకైన ఖర్చు ఎంతో తెలుసురా? 1 రూపాయి. రూపాయి విలువ పడిపోయింది సార్. పడిపోతున్నది రూపాయి విలువ కాదురా, ఆ రూపాయి కోసం దిగదారే మీలాంటి వాళ్ళ విలువ. మీ కమిషనర్ గారితో చెప్పు, చస్తే రూపాయి ఇవ్వను. ఆ మాట మీద నిలబడండి. మీరెప్పుడో 1947లో పుట్టారు. ఆ బర్త్ ప్రూఫ్ చూశారు? అది నయాపూల్లో మెటర్నిటీ రికార్డ్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడికి వెళ్లి తీసుకురండి.
అది చాలా ఇంకా మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నట్టు రిజిస్టర్ సర్టిఫికెట్, వాళ్ళిద్దరూ సంసారం చేయడం వల్ల నేను పుట్టినట్టుగా ఎంఆర్ఓ సర్టిఫికెట్ తీసుకురమ్మంటారా? మీరు అడిగినట్టు డబ్బు ఇస్తే ఏ సర్టిఫికెట్ లో అక్కర్లేదురా. ఎవరి పేరు మీదనే కావాల్సిన సర్టిఫికెట్ మీరు ఇస్తారు. పుట్టిన వాళ్ళకి కూడా కాగితాల్లో మీరు పుట్టిస్తారు. తెస్తాను రా, తప్పకుండా తెస్తాను. తెచ్చాకనే తీసుకుంటాను ఆ బర్త్ సర్టిఫికెట్. నమస్తే మాస్టర్. ఏరా గాని బాగున్నావా? ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? వాళ్ళు మా మాటకే కానీ. ఏరా గణపతి ఎలా ఉన్నావు? సిద్ధు బాగున్నాడా? అమ్మాయి ఏం చూస్తుంది? వాళ్ళంతా బానే ఉన్నారు మాస్టర్. మీరేంటిలా? నేను ఇప్పుడే పుట్టాను రా. ప్రభుత్వ ఆసుపత్రిలో బొడ్డు కోయించుకుని పుట్టిన సర్టిఫికెట్ కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా తిరుగుతున్నాను రా. 65 ఏళ్ల ముసలాన్ని తిప్పి తిప్పి 85 ఏళ్ల వాడిని చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం. మీకెందుకు మాస్టర్ ఇదంతా? నేను క్షణాల్లో చేసి పెడతా కదా. నాకు రావాల్సిన పింఛను లాలోచీలతోనో లంచాలతోనో కాదురా, నా 35 ఏళ్ల సర్వీస్ కు రావాలి. అది నా హక్కుగా రావాలి. అది కాదు మాస్టర్. రే గణపతి, విలువల్ని పాటించాలిరా అని జీవితం అంతా మీకు నేర్పిన నేనే ఆ విలువల్ని తప్పితే ఇంకా విలువలకు విలువే ఉంటుందిరా. ఇదిగోండి. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏమిటమాది? న్యూసా ఇది? సంజీవయ్య పార్క్ లో లవర్స్, దీని మీద ½ అవర్ ప్రోగ్రామ్ చేస్తారా? న్యూస్ లోనూ ఇదే, బ్రేకింగ్ న్యూస్ లోనూ ఇదే, ఆఖరికి స్క్రోలింగ్ లోనూ ఇదే. సంజీవయ్య పార్క్ లో లవర్స్ ఇన్ సంజీవయ్య పార్క్. టీఆర్పీ రేటింగ్స్ కాదమ్మా కావాల్సింది. సెన్సేషనల్ సోషల్ ఇష్యూస్ పట్టుకోండి, దాని మీద ప్రోగ్రామ్స్ చేయండి. 1.25 లక్ష ప్రాబ్లమ్స్ తో జనం చచ్చిపోతున్నారు, వాటి మీద ఏదైనా ప్రోగ్రామ్స్ చేయండి. హరిని చూడు, సమాజంలో ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు అని ప్రోగ్రామ్ చేసింది. ఎంత బాగుంది. అలా చేయొచ్చుగా. మొన్న ఓ పొలిటీషియన్ ని ఒక ఛానల్ వాడు ఎక్కి పెడుతుంటే ఇంకో ఛానల్ వాడు పొగుడుతున్నాడు. ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా జనం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఛానల్స్ నే నమ్మకూడదనే పరిస్థితి వచ్చింది. మనం చూపించే న్యూస్ జెన్యూన్ గా ఉండాలి, జనానికి ఉపయోగపడాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించాలి. టీఆర్పీ రేటింగ్ దానంతట అదే వస్తుంది. హరిని, మనం నువ్వు చేసిన ప్రోగ్రామ్ బాగుంది, బట్ దట్స్ నాట్ ఎనఫ్. కొత్తది ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? సార్ నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. ఫైన్, గెట్ ఆన్. ఓకే సార్. చెప్పు చంద్రమౌళి. స్క్రోలింగ్ ఆపమని బెదిరిస్తున్నాడా? ½ అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పు. ఏం పీక్కుంటాడో పీక్కోమను. ఇది టోటల్ గా మూన్ అన్నమాట. మూనా? నమూనా. ఓ, అదేమో మన వెంచర్ అన్నమాట. సెంటర్ లో, ఆ సెంటర్ లోది. ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో షారుఖ్ ఖాన్ ది, దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది, దాని పక్కదేమో అమీర్ ఖాన్. అక్కడే దెబ్బతున్నావు. అది హృతిక్ రోషన్. ఓ, అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేదు సార్? మన వాళ్ళెవరు ఆ స్టేజీకి వెళ్ళాలా? ఈ పక్కదేమో మల్లికా షరావత్. Is it? Yes. సార్ ఎలాగైనా సరే పక్క స్థలం నాకు ఇప్పించండి సార్. అమ్మో, కష్టమండి. జాగిచ్చో ఒప్పుకోడు. అతను డబల్ ఇస్తానంటున్నాడు. నేను ట్రిపుల్ ఇస్తాను సార్. ట్రిపులా? చదరపు గజం 3 లక్షలు అవుతుంది. పర్లేదు సార్, ఆవిడ నా పక్కన ఉండాలి. 10 లక్షలు ఇవ్వనా? ఏ వ్యాపారం అంది? ఆల్బమ్ వ్యాపారం సార్. ఆల్బమ్ వ్యాపారం అంటే ఆల్బమ్ లో ఫోటోలు ఇరికిస్తుంటాం సార్, లేడీస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఇమ్మంటారు చెప్పండి అడ్వాన్స్? ఒక 20 కొట్టండి. 20 తెచ్చాను సార్ కరెక్ట్ గానే. మన హైట్ ఎంత? ఏం తగ్గిస్తారా ఏమన్నా? అది కాదు, మల్లికా షరావత్ అడిగితే చెప్పదు. 5'2" అని చెప్పండి సార్. ఇదిగో సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్. మీకు కూడా ప్లాట్ లో రాళ్లు ఫ్రీయే. కూర్చోండి సార్. మంచినీళ్ళు కావాలి. ఆనంద్, మంచినీళ్ళు తీసురా. తీసుకోండి సార్. ఏం కావాలి సార్? బాబు, నీకు 35 ఏళ్ల వయసు ఉంటుందా? అంతేనండి. నీకంట 30 ఏళ్లు ముందు పుట్టాను. కానీ నేను పుట్టినట్టు నువ్వు సర్టిఫికెట్ ఇస్తే కానీ నాడు నమ్మరట బాబు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? ఆగస్టు 15, 1947. అదేంటండి, క్రీస్తు పూర్వం ఎప్పుడో పుట్టి ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఎలాగండి? తప్పదు బాబు, అది ఇస్తే తప్ప నాకు పింఛన్ రాదు బాబు. మీకు పింఛన్ వచ్చే మార్గం నేను చెప్తాను. ఓ 1000 రూపాయలు మీది కాదనుకుని పారేశారనుకోండి, అయోధ్య రాముడు, ఎలిజబెత్ టేలర్, మహాత్మా గాంధీ కూడా మన ఊర్లోనే పుట్టారని సర్టిఫికేట్ నేనిస్తాను. అలా చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయరా బాబు? ఎందుకు ఇచ్చారని ఉండదు, ఎంత తీసుకొని ఇచ్చారని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మా పై వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదండి. ఇవ్వక తప్పదంటావా? ఆ భగవంతుడికి కూడా లంచం తప్పదండి. మనది స్వతంత్ర భారతదేశం సార్.
మర్చిపోయాను బాబు, మనది స్వతంత్ర భారతదేశం మర్చిపోయాను. 65 ఏళ్ల కిందటే ఈ స్వతంత్రాన్ని లంచాలకి తాకట్టు పెట్టాను, మర్చిపోయాను బాబు. స్వాతంత్రం పుట్టినరోజు పుట్టాను, నా పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదని తెలుసుకున్నాను బాబు, తెలుసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపల ఏం జరుగుతుందో చెప్తారా? మా సీనియర్ ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడతారు. ఇంకా సర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది. సర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇదంతా నేనంటే గిట్టని వాళ్ళు చేస్తున్న పని. ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం. నమస్తే. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి. అవసరమా? జస్ట్ అ ఫార్మాలిటీ. చేయాలి కదా సార్. ఏసీబీ పట్టుకున్న మొత్తానికి నేను అకౌంట్ చూపించుకోగలను, కానీ వాళ్ళు తీసుకెళ్లిన పెన్ డ్రైవ్ లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళ రికార్డ్స్ లోకి ఎక్కకముందే అది మన చేతికి రావాలి. ధర్మతేజ పొలిటికల్ గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. నాకు తెలుసు. ఆయన ఈ రోజు సస్పెండ్ అయినా రేపు మీ పై ఆఫీసర్ గా రావచ్చు. నిజమే, కానీ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. రాజ్యాంగాన్నే మార్చాం, రికార్డ్స్ ని మార్చలేమా? పాయింటే. మీరు రైడ్ లో సీల్ చేసిన కవర్స్ లో ఒక కవర్ లో ధర్మతేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది. దాని విలువ కొన్ని కోట్లు. అదొకటి మీరు తప్పిస్తే మీకు 2 కోట్లు. మీరు కూడా? నేను మనిషినేనయ్యా. ఆ విషయం మీరు మర్చిపోయారు. అందుకే 2 కోట్లు కావాలంటే నీకు షేర్ ఇస్తాను. మొత్తానికి సాధించావు. 2 కోట్లు అనగానే ఆఫీసర్ గొంతు తడారిపోయింది సార్. ఇన్నాళ్ళు నేను ఎంత సంపాదించానో లెక్క చూసుకోలేదే. ఏసీబీ రైడ్ జరిగినాక అని తెలిసింది మనం సంపాదించింది 100 కోట్లు. ఏదైతే ఇది మన చేతికొచ్చింది. సురేఖ, మా ఇద్దరికి టీ తీసుకురా. మా ఇటురా. ఏమైందిరా? స్కూల్లో తలెత్తుకోలేకపోతున్నాను నాన్న. ఏ? అందరూ నన్ను లంచగొండి కూతురు అంటున్నారు. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు? అదంతా అబద్ధం రా. మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలా నాన్న? నేను మీకు పుట్టకుండా ఉండాల్సింది. నోర్మై, వయసుకు మించిన మాటలు. నాన్నగారు ఇలాగైనా మాట్లాడేది? పోలమ్మకి చచ్చా, గణి, నా పరువు నిలబడాలి అంటే సస్పెన్షన్ ఎత్తేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సస్పెన్షన్ ఎత్తేయాలి. మదర్ తెరీసా సేవా కేంద్రం. కార్ల కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకే మేము ఫ్రీగా సైట్లు ఇవ్వటం లేదయ్యా. మీకెందుకు ఇవ్వాలి?
సోషల్ సర్వీస్ సార్. దీనికి కూడా మీరు 10 కోట్లు ఇమ్మంటున్నారు. తప్పే ఉంది. ప్రజాసేవ పేరు చెప్పి ఏ పెద్ద లీడర్ సీటు చిన్న లీడర్ సీటు కొట్టేయడానికి ఇది ఒక ఇండైరెక్ట్ పెట్టుబడి. నాకు ఆ మాత్రం తెలియదా? నా సర్వీస్ లో ఎంతమంది చూశాను. వెళ్ళి మా పిఎని గలవండి. అన్నా నమస్తే అన్నా. రాగాని ఎన్నాళ్ళైందయ్యా నిన్ను చూసి. భలేవాడు అయ్యా. కూర్చో కూర్చో. ఏంటి చాలా రోజులకు వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? ఏసీబీకి దొరికిన ధర్మతేజ సస్పెన్షన్ గురించి మాట్లాడదామని. వాడు 20 కోట్లకు దొరికాడు కదయ్యా, మరి సస్పెన్షన్ ఎలా ఎత్తేయాలంటావు? ఆ 20 కోట్లకి వాళ్ళ బామర్ది ఎన్ఆర్ఐ అకౌంట్లు చూపించుకోవాలనుకుంటున్నాడు సార్. లీగల్ గా అయితే ప్రాబ్లం లేదు, మీరు ఓకే అంటే. నా సంగతి సరే, మరి మిగతా వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావని? దానికి వేరే సెటప్ అరేంజ్ చేసే సార్. థ్యాంక్ యూ సార్. సీఎం గారు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ సస్పెన్షన్ ఎత్తించాలంటే ఆ ఫైల్ కన్సర్న్ మినిస్టర్ నుంచే జనరేట్ అవ్వాలి. మీరు మినిస్టర్ గారితో ఒకసారి మాట్లాడితే. డాడీతో నేను మాట్లాడతాను. మిగతా విషయాలు ఆఫీసర్స్ ఇట్లా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, నీకు తెలుసు కదా. వాళ్ళందరినీ కలుపుకుని మీతో పాటు ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం. ఓకే ఓకే, ఎట్లయితే మీ పని అయిపోయినట్లే. థ్యాంక్ యూ బాబు. మంత్రి గారికి మీరు ఎంత చెప్తే అంతే. నాన్నగారిని అడిగానని చెప్పు. ఉంటా. ఈ రాత్రి అంతా మీదే, ఎంజాయ్. సార్ రండి. సార్ పోస్ట్ ఇలా తీసురా. సార్ రిజిస్టర్ కవర్ తెచ్చినందుకు పర్లేదు సార్, ఉంటాను సార్. ఎక్కడి నుంచండి? నా ఫంక్షన్ శాంక్షన్ అయినట్టుంది, డీడీ పంపించారు. ఇన్నాళ్ళకి మన కష్టాలు గట్టెక్కాయన్నమాట. లక్ష్మి, నా చొక్కా తీసురా. ఏమే పొట్ట పెరిగిపోయింది కదా, తగ్గించుకోవాలి. జనాల సొమ్ముతో పెరిగింది కదా, ఎప్పుడు తగ్గుతుంది? సిద్ధు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? మాస్టర్ మీరా? రండి రండి. నమస్తే మాస్టర్. ఎరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్, అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం. ఏమిటి విశేషం? అది బాబుకి డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది, అందుకని. ఎడి బాబేడి? సిద్ధు రెడీ అవుతున్నాడు, నేను పిలుస్తాను. మీరు కూర్చోండి. కూర్చోండి మాస్టర్. నా కోసం చాలా శ్రమ పడ్డావురా. అది నా బాధ్యత మాస్టర్. నీ బాధ్యత కాదురా, నా చేతకి అంటాను. ఇది సర్కార్ నాకు పంపించిన పెన్షన్ కాదురా. ఒరే మాస్టారు, 30 సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకొని ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్లను దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకిచ్చిన పెన్షన్ కాదు, ఒక మధ్యవర్తి చెప్పిన మాటకిచ్చిన పెన్షన్ అని చెక్కు రాసి పంపించింది. అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకుని చస్తే అప్పుడు బాగుంటుంది. చెయ్యి. అరే గణపతి, ఇంతకాలం ప్రభుత్వం చేసింది అరాచకం రా, ఇప్పుడు నువ్వు చేసింది అవమానం. ఇది నా ఆత్మగౌరవాన్ని తేలిని గాయం రా. నీ దారేదైనా సరే ఈ గురువు మీద నీ గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా. తొందరగా రా. మాస్టర్ ఎక్కడ? ఇదేంటి? రిటైర్ అయిన మనిషికి బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారంటేనే వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం. 5 ఏళ్లుగా తిరుగుతున్నాడు, అర్థం చేసుకోరు. హెల్ప్ చేస్తే ఇది. ఎక్కడికి వెళ్ళాలన్నా? కళానికేతన్ పోనీ. కళానికేతనా? టాయ్ షాప్ వెళ్దాం. టాయ్ షాప్ వెళ్దాం లేరా, ముందు కళానికేతన్ పోనీ. ముందు టాయ్ షాప్ వెళ్దాం. అరే కళానికేతన్ వచ్చిన తర్వాత టాయ్ షాప్ వస్తుంది. అయితే నేను కళానికేతన్ దగ్గర దిగను. చేతిలో వీడియో గేమ్ ఉంటే ఎక్కడా దిగుడు.
ఎందుకు తీసుకొచ్చా వీడియో గేమ్ తో? ఏం తెలియదు, వాడే తెచ్చుకున్నాడు. ఈశ్వర్ నువ్వు బాబుతో ఉండు. అలాగే అన్న. బాబుకి ఏం కావాలనిపించినా తీసుకో. అలాగే. డిస్కౌంట్ గురించి సార్ నమస్తే సార్. నమస్తే. నువ్వు పైకి వెళ్ళి సెలక్షన్ అయ్యాక కౌంటర్ దగ్గరికి వచ్చా. ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచానని చెప్పి. అవును సార్, మీరు వస్తే చూపించమన్నారు. సార్ కూర్చోండి సార్. బాబు ఆ మేడం గారి కోసం తీసిన పీస్ చూపించు. అది చూపించండి. ఎంత? 4,07,000 సార్. 4,07,000? కొత్త కార్ వస్తుంది కదా. మీ తాలూలో డిజైన్ సార్. ఎదుటోడు సొమ్ము అంటే ఎవరికైనా లోకు తేరగా వచ్చేదే కదా. హలో సార్ నమస్తే సార్. చెప్పు గణి. నేను కళానికేతన్లో ఉన్నా సార్. అదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో ప్లీజ్ సెలెక్ట్ చేసి ఉంచారు సార్. అది తీసుకోమన్నారు. తీసుకోండి. ఎంత? 4,07,000 సార్. డబ్బాళ్ళది కాదుగా, గట్టిగానే సెలెక్ట్ చేసి ఉంటారు. అంటే మన సస్పెన్షన్ ఎత్తించడంలో చాలా హెల్ప్ చేశారు సార్. తీసుకో. ఓకే సార్. ఇదిగోండి సార్. ఈశ్వర్ బ్యాగ్స్ తీసుకుందురా. థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ వెళ్ళారా సార్? ఈ అమౌంట్ తీసుకెళ్ళి రిసెప్షన్లో దండు. సరే సార్. ఊరుకోమ్మా ప్లీజ్, ఊరుకో. ఎవరా కాంట్రాక్ట్? జోమన్ ఇండియా అన్న. ఆ కాంట్రాక్ట్ ఇప్పించిందే మనం అన్న. ఇప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. బాడీ తాలూకు ఎవరండి? నేను బాబు మేనమామ. నాతో రండి. హలో సార్. అన్నా, జామన్ ఇండియా చైర్మన్ ఫోన్ చేశాడు. అపోజిషన్ లీడర్ నారాయణ రెడ్డి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ పెద్ద ఇష్యూ చేసి ప్లాన్ చేస్తున్నాడంట. నిన్న ఒకసారి నారాయణ రెడ్డితో మాట్లాడి సెటిల్ చేయమంటున్నాడన్న. కలపరా అన్నా? నారాయణ రెడ్డి కలప. రింగ్ అవుతుందన్నా. హలో ఎవరయ్యా? హలో హలో సార్, ఒక్క నిమిషం గణపతిని మాట్లాడుతాడు. అన్నా, నారాయణ రెడ్డి లైన్ లో ఉన్నాడు. అన్నా నమస్తే అన్న. చెప్పు కానీ. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు కదన్నా, ప్లీజ్ వదిలేయండి అన్న. అదేంటయ్యా, చాలా కాలం తర్వాత రూలింగ్ పార్టీ మీద అవకాశం దొరికితే వదిలేయమంటావేంటి? ఆ కాంట్రాక్టర్ 10 లక్షల దాకా ఇస్తా ఉంటున్నాడు అన్న. యాక్సిడెంట్ లో చిన్న పిల్లోడు కూడా చచ్చిపోయాడు కదయ్యా. చనిపోయింది నా కొడుకే అన్న. ఓ సారీ గాని మన వాళ్ళని ఆగిపోమంటాను. అన్నా, ఏంటన్నా ఇది?
వదినా అన్నా చూడన్నా బాధపడకరా ఊరుకోరా. ఢిల్లీలో ఉండిపోయాను రా. ఏమైనా నా ఓదార్పుతో తీరే బాధ కాదు నీది. అమ్మా, కాలమే గాయాన్ని మాన్పిస్తుంది. దీనికి పరిష్కారం అదే. లేండిరా, ఖచ్చితంగా నిలబడండి. వెళ్ళమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళండి. లేరా, లే. నువ్వు కాస్త అన్నం తింటే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను. లే. ఏంటండి ఇది? ఎఫ్సిఐ గోడంలో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు? మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులన్నీ వచ్చాయి డాక్టర్. ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేతితోటి. మనిషి అన్నాక వెధవరోగాలు రావా ఏంటి? అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి, మార్కెట్ లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? మీరైనా చెప్పండి డాక్టర్ గారు. నన్నేం చెప్పమంటారు మేడం? మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని. వాడేదో వెధవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట. అది ఎత్తేస్తే 10 లక్షలు ఇస్తాను. అడ్వాన్స్ తెచ్చాను మేడం. అది తీసుకుని ఆ సస్పెన్షన్ 1 మినిట్ మేడం. ఏమండి, సంతకం పెట్టేయండి. నేను పెట్టను. పెట్టరా? పెట్టను. నిజంగానే పెట్టరా? నీరసంగా ఉందే. అబ్బా పెట్టేయండి. తప్పదా? తప్పదండి. డాక్టర్ గారు పెన్ను ఉండి. ఇదిగోండి సార్. ఇదిగోండి. నీకు భోగాల వీక్నెస్, నాకు రోగాల వీక్నెస్. ఇలా చూస్తూ కూర్చుంటే మన పని అయిపోయినట్టే. ఇవాళ ఏదో ఒకటి చేయాలి. ఏమంటారు? చిన్నగారు వెళ్తున్నాడు. ఎట్రండి? ఎన్నాళ్ళండి పిట్టు చచ్చిపోయాడని ఏడవడం? గణపతి గారిని నమ్ముకున్నాం. బ్రోకర్ ఫీజు కింద లక్షలు దారిపోసాం. ఆ ఇంజనీర్ సంతకం పెట్టమంటే పెట్టడు. అడిగితే గణపతి రాని అంటాడు. నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి. మర్డర్ కేసు మాఫీ చేస్తానని చెప్పి ఎస్పీతో మాట్లాడతానని మధ్యలో వదిలేశాడు. నా చేత అయితే ఏకంగా ఇదే రిజిస్టర్ కి 10 లక్షలు పించాడు. వాడేమో డబ్బులు మింగి ఉలకడో పలకడో, ఈ గణపతి ఏమో దొరకడో. ఏమయ్యా, బ్రోకర్స్ కి ఫీలింగ్స్ ఉండవా? సెంటిమెంట్స్ ఉండవా? మేము మనుషులువేనయ్యా. గణపతిని స్థిమిత పడగానే లైన్ లోకి వస్తాడు, మీ పనులన్నీ క్లియర్ చేస్తాడు. అప్పుడు ఎవరు ఏడవక్కర్లేదు, మా కోసం ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు. డబ్బంతా వాడితే అని చెప్పి మీ చేతులరా వాడిని చంపేశారు. ఇదంతా మనమే తిందాం. తినండి, తినండి, తినండి. ఆ ఫోన్ ఎత్తితే నా మీద ఒట్టే. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్ కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేనంత దూరం వెళ్ళగలనా? ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు. అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి. మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు? మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా?
మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇది అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము, ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకుని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అట్టగిల్లారు? గుర్తుండడానికి. అమ్మో 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షలు అయితే తొడపాశమే పెట్టుండేవాడుగా. ఓ ఈడోడ ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే అండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ప్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు. వద్దన్నా, పర్లేదు తాగరా. ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇప్పించకపోతే ఆ ఫ్లైఓవర్ కూలేది కాదు, దాని కింద పడి సిద్ధు చచ్చిపోయాడు కాదు. ఆ పాపం నాదే అన్న. రేయ్, బొడ్డు కోసి బిడ్డను తల్లి నుంచి వేరు చేసేది డాక్టర్ రా. ఆ తర్వాత ఆ పిల్లడు పెద్దోడై ఉగ్రవాది 100 మందిని చంపేశాడనుకో, ఆ పాపం బొడ్డు కోసినోడు దవుద్దా? ఏమైనా ఈ బ్రోకర్ పని తప్పు అనిపిస్తుంది అన్న. అరే గని, బ్రోకర్ అనే పదం వినటానికి తప్పుగా అనిపించినా ఆ పని చేయడం తప్పు కాదురా. ఎందుకంటే పెళ్లి కుదర్చాలన్నా, పెళ్లి జరిపించాలన్నా, పెళ్లి రిజిస్టర్ చేయాలన్నా, రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా, రిజిస్టర్ పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవాలన్నా, ఒకవేళ వాళ్ళు మళ్ళీ కలిసిపోవాలనుకున్నా బ్రోకర్ అవసరం రా. పొలం కొనాలన్నా, స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, కొనటానికి ఫైనాన్స్ కావాలన్నా, ఫైనాన్స్ వచ్చిన తర్వాత రిజిస్టర్ చేయించుకోవాలన్నా, ఆ రిజిస్టర్ అయిన దాన్ని మళ్ళీ అమ్మేసుకోవాలన్నా బ్రోకర్ అవసరం లేదు. అంతెందుకు, ఆసుపత్రికి వెళ్ళు, మంచానికి వైద్యానికి, నెత్తురికి నేత్రానికి, గుండెకి కిడ్నీకి, సచ్చిన పుట్టిన సర్టిఫికెట్ కి, గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఆరోగ్య పథకం సవ్యంగా నడవడానికి బ్రోకర్ లేకుండా వద్దంటారా? అంతెందుకు, రేషన్ కార్డుకి, ఓటర్ కార్డుకి, డ్రైవింగ్ లైసెన్స్ కి, పాస్పోర్ట్ కి, గవర్నమెంట్ నుంచి మనకి ఏ కార్డు రావాలన్నా బ్రోకర్ గారు లేకుండా ఆఫీసులోకి అడుగు పెట్టగలమా? కాబట్టి గని చక్రాలు లేకుండా బండి నడవచ్చు, వర్షాలు లేకుండా పంటలు పండొచ్చు, కానీ బ్రోకర్ అనేవాళ్ళు లేకుండా ఈ సమాజం నడవదురా. కూర్చో. కొడుకు పోయాడనే బాధలో తిండి మానేయాలనుకోవడం తప్పు కాదు, తిండి పెట్టి వృత్తిని మానేయాలనుకోవడం తప్పు. తీసుకో. బాధలో ఉన్నప్పుడు మందు తీసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోకూడదు. మందు తీసుకో. తీసుకోరా. ఏంటి ఇంత సీరియస్? ఇక్కడ కూడా టెన్షనేనా? హలో, నిన్నే. సారీ, ఐస్ క్రీమ్ తిందామా? నేను ఐస్ క్రీమ్ తినడానికి రాలేదు. మరి మన పెళ్ళెప్పుడు చేసుకుందాం నువ్వు అడుగుతావేమో అని వచ్చాను. అంత తొందర ఏంటి? హాయ్ హరిణి. హాయ్ సుజా. బాగున్నావా? యా. మీ వారా? వారు వారే, కానీ ఇంకా మా వారు కాదు తల్లి. ఓకే బాయ్. బయట మా వారు వెయిట్ చేస్తున్నారు. అది మన ఇద్దరిని చూసి మొగుడు పెళ్ళాలనుకుంటోంది. అవునా? అది నాకంటే 2 ఏళ్లు చిన్నది. దానికి పెళ్ళైన నెలలోనే నెల తప్పింది తెలుసా నీకు? ఏంటి నెల తప్పిందా? అదేలా? సూర్య నిన్నే అసలు. ఆగాగు, రేపు పెళ్ళయ్య కూడా ఇంతేనా నువ్వు? మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం, ఓకే? కానీ ఇంకా కానీ ఏంటి? నువ్వు మాత్రం నెలలో నెల తప్పకూడదు. మరి 15 రోజుల్లో తప్పాలి. దుబాయ్ కంపెనీ కోసం విశ్వశాంతి అనాథాశ్రమం ఖాళీ చేయించాలా? అవును, సిటీ సెంటర్ లో ఆ ప్లేస్ ఇస్తేనే వాళ్ళు కట్టబోయే సంవత్సరాల హోటల్లో పార్ట్నర్షిప్ ఇస్తా ఉంటున్నారు. అందుకు అన్న ఒప్పుకోడు. అందుకేగా నాన్నకు తెలియకుండా నిన్ను మాట్లాడమనేది. తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ ఆశ్రమంతో ఆయనకి ఎంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉందో తెలుసా? ప్రతి పుట్టినరోజుకి వెళ్లి అక్కడ పిల్లలతో టైం గడిపొస్తారు. అదే కాకుండా ఆశ్రమం నడిచేదే ఆయన డొనేషన్స్ తో. నువ్వు చెప్పేది కరెక్టే. కావాలనుకుంటే సిటీ చివరిన ఇంకో ఆశ్రమం కట్టి సాయంత్రం ఓపెన్ చేద్దాం. నువ్వేదో ఒకటి చేసి వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ అయిపోయాడు చూడు, మా బ్లాక్ మొత్తం వైట్ అయిపోద్ది. అన్నకు నచ్చని పని నేనేది చేయను. సారీ. అదేంటన్నా? సార్, ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్. సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా?
పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద. మూన్ మీద. చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే ఎల్లి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎల్లి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి. అది నా ఏరియా కాదు. ఎలాండే సార్ మీరు అలా అనకండి సార్. మీరైతేనే ఈ కేసుని బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడెవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్. అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. చెయ్యి. రింగ్ అవుతోంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్, బాచీని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పెట్టేరా టుయ్యా. పేరు మార్చాడు గారు గుర్తు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు. మీరు మాట్లాడండి. తీసుకురా. హలో నమస్తే సాబ్. ఆదా బరిసే. పూరా బరిసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది. బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఎంత మందికి అమ్మానురా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు. సార్, ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్, అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో. ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది, నాకు మూన్ లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయని మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. ₹1,00,000? ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి? ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా? IPSD అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైవింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి? చుట్టూ శాటిలైట్లు అయితే. అబ్బా, తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది పరిశ్రోళ్ళు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు, ఆశలు వదులుకోండి. అంత బలిపేంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లెక్క జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. హలో గణపతి గారు, నేను సీఎం గారి పిఏ గోపాల్ మాట్లాడుతున్నాను. గోపాల్ సార్ చెప్పండి. ధర్మతేజ గారి సస్పెన్షన్ ఎత్తించి పోస్టింగ్ వేయించాం కదా, దాని తాలూకా అమౌంట్ ఇంకా రాలేదు. 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. సీఎం గారు మీకు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేను మాట్లాడతాను సార్ ఇప్పుడే. ఓకే. హలో, నేను గణిని మాట్లాడుతున్నా సార్. గణి చెప్పు సార్. ఎక్కడున్నా సార్? ఇమేజ్ గార్డెన్స్. ఒకసారి కలవాలి, రమ్మంటారా? అలాగే రా. ఇమేజ్ గార్డెన్స్ పోనీ. డాక్టర్, ఖర్చు గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆవిడ కండిషన్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ కావాలి. ఓకే సార్. సార్ రాగణి, మీరు ఇక్కడ? సారీ గణి, మీ అబ్బాయి గురించి తెలిసింది. ఆ రోజు నెల్లూరు హెల్త్ క్యాంపులో ఉన్నాను. పర్లేదు సార్. మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? పదా చెప్తా. అందరికీ వచ్చిన డౌటే నీకు కూడా వచ్చిందా గణి? మరణము మార్పు సడన్ గానే జరిగిపోతాయి. అందుకు ఒక క్షణం చాలు. అలాంటి క్షణాన్ని నేను చూశాను. నేను ఒక రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్నాను. ఫ్లైట్ ఇంజన్ లో ప్రాబ్లం అన్నారు. క్రాష్ ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్ చాలా స్పీడ్ గా కిందకు కూలిపోవడం మొదలుపెట్టింది. లోపలందరూ అరుపులు, ఏడుపులు. అది కూలిపోతున్నంతసేపు చావుని చాలా దగ్గరగా చూశాను. ఆ క్షణాల్లో గడిచిన నా జీవితం అంతా నా కళ్ల ముందు కట్టినట్టు కనబడింది. అప్పటి వరకు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, తప్పులు మాత్రమే కనిపించాయి. అదేంటో ఒక్క మంచి పని కూడా కనబడలేదు. భయం వేసింది. ఆ భయం మరణ భయం కంటే భయంకరంగా కనిపించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చావుకి దగ్గరవుతున్న క్షణాల్లో దేవుడా ఒక్క ఛాన్స్ అని అడిగాను. అంతే.
కూలిపోతున్న ఆ ఫ్లైట్ ఒక్కసారిగా గాలిలో తేలింది. ప్రాణాలతో ఇదిగో ఇలా బయటపడ్డాను. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోవాలిగా. నేనెన్ని మంచి పనులు చేస్తే ఇంతకు ముందు నేను చేసిన తప్పులన్నీ చెరిగిపోతాయి చెప్పు. అందుకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టి అవినీతితో నేను ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ప్రజలకే చెందాలని ఇలా హెల్త్ క్యాంపుల ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఈ కొద్ది నెలల్లో గణి ఒక విషయం తెలుసుకున్నాను. చచ్చా, అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే ఆ పిచ్చానందం కన్నా, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల కాగితాలను చూస్తూ ఇది నాది అనే అబద్ధపు ఆనందం కన్నా, నీ వల్ల నాకు పునర్జన్మ దక్కిందయ్యా అని ఒక మనిషి చెప్పే థ్యాంక్స్ లో ఉండే ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది. మనం బతకాలనుకోవడం ఆశ, 10 మంది బతకాలనుకోవడం ఆశయం. ఆశ బతికేలా చేస్తుంది, ఆశయం చావే లేకుండా చేస్తుంది. తిరుపతిలో చిత్తపుల్ని పట్టారుగా, అంతకన్నా సెన్సేషన్ న్యూస్ ఏం కావాలంట? అది కాదు శ్రీను, మన బాస్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు. ఐ థింక్ హీఈస్ లుకింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ బిగ్. అది కూడా సొసైటీకి ఉపయోగపడేదై ఉండాలి. కానీ ఎలా ఏంటో అర్థం కావడం లేదు. అదేలాగా నేను చెప్తాను. మీకు కావాల్సిన సెన్సేషన్ న్యూస్ ఎలా వస్తుందో నేను చెప్తాను. ఎలా బాస్? అవినీతి అధికారులను పట్టుకోండి, కానీ వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకోవడం కన్నా ఒక్క బ్రోకర్ని పట్టుకోండి. 100 మంది అధికారులు దొరుకుతారు. బ్రోకర్నా? ఎస్, బ్రోకర్స్ లేకుండా భారతదేశంలో ఒక్క పని కూడా జరగదు. ఒక్క పవర్ఫుల్ బ్రోకర్ ని పట్టుకోండి, మీ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సెన్సేషనల్ న్యూస్ దొరుకుతుంది. ఐ థింక్ హీస్ రైట్ హర్ని. ఎస్. ఓకే, మరి ఆ బ్రోకర్ ఎవరు? హలో సార్, ఢిల్లీ నుంచి వికేపీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్. మొన్న జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు బ్యాలెన్స్ 5 కోట్లు ఇక్కడ హవాలాకు హ్యాండ్ అవుట్ చేస్తున్నా సార్. సదాపు మనకి రొటీనే కదా సార్. ఏదైనా నోట్ నంబర్ చెప్పండి సార్. 1000 రూపాయలు ఉంటాయా? లిఖో భయ్యా లిఖో. 192671. రాసుకున్నా సార్. సార్ అలాగే ఆ పంపించే అతని గుర్తులు చెప్పండి సార్ కొంచెం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఓకే సార్. రే గని లేడు నాన్న. సమయానికి గనిగాడు లేకపోతే లేకపోతే నాన్న మేలేమా మేళ్ళొస్తాం. మీరు వెళ్ళటం ఏంట్రా? వాడేం చూస్తామేంటి, మేళ్ళొస్తాం చెప్తున్నాం కదా. జాగ్రత్తగా మేనేజ్ చేయగలరా? చేస్తాం నాన్న. ఏమయ్యా, మా పిల్లల్ని పంపుతున్నానయ్యా. ఓకే సార్. వాళ్ళు నీకు తెలుసు కదా? అయ్యో నాకెందుకు తెలియదు సార్. రై వెళ్ళేటప్పుడు ఈ 1000 నోట్ జాగ్రత్త, వచ్చేటప్పుడు 5 కోట్లు జాగ్రత్త. అలాగే, నువ్వు కదరా. ఎవరు డ్రైవర్ శివ? చెప్పరా సార్. అబ్బాయిలు వెళ్తున్న బండి వెనకాల TV9 వాళ్ళు బండి వెళ్తుంది సార్. ఆ విషయం నాకు చెప్తావేంట్రా? వాళ్ళకే చెప్పచ్చుగా. వాళ్ళ ఫోన్లు మన బండిలోనే వదిలేసి వెళ్ళిపోయారు సార్. రేయ్, ఆ గనిగాడు ఎక్కడ ఉన్నాడు? పిలవండి. హలో, ఏంటి మమ్మల్ని ఇక్కడ కాపురాలు చేసుకున్నారా? అంటే మా ఫ్యామిలీస్ లో బెడ్రూమ్ లో ఏం జరుగుతున్నా కూడా మేము మీడియా కావాలా? ఆయన తాగు మీడియాతో పెట్టుకుంటాడా? పెద్దడా చిన్నడా, సమయానికి వచ్చి నువ్వు నా బిడ్డల్ని కాపాడి ఉండకపోతే ఈ రాయుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కాదురా, భారీ హవాలా శాఖ మంత్రి అయి ఉండేవాడు. రే కానీ నా పదవినే కాదురా, నా ప్రాణంతో సమానమైన నా బిడ్డల్ని కూడా కాపాడావు. అది నా బాధ్యత అన్న.
మీరేం చేస్తారో నాకు తెలియదండి. 2 నెలలు పూర్తి అయిపోతుంది అన్నారు. ఇప్పటిదాకా మీరు పనే మొదలు పెట్టలేదు. అరే మీ పని ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నాను కదండి, టెన్షన్ పడకండి. అదంతా కుదరదండి. మా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. మీరు పనన్నా చేయండి, లేకపోతే మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి. అంతే. ఇంకా ఎంతమందిని చంపుతారు? ఏమైంది? ఓహో తెలీదా? ఏమైందో చెప్తే కదా. మాస్టర్ చనిపోయారు. స్కూల్లో ఊరేసుకుని చనిపోయారట. దానికి కారణం మీరే కదా. ఆయన మా నాన్న పెన్షన్ కోసం తిరుగుతుంటే లంచం ఇచ్చి ఆ పెన్షన్ కొన్నది మీరే కదా. ఇంతకాలం నిజాయితీతో బతికిన పెద్ద అయిన ఆత్మాభిమానాన్ని చంపింది మీరే కదా. ఆయన చెప్పులరిగా ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే ఆయనకి జాలిపడి నేను హెల్ప్ చేస్తే అదేదో పెద్ద పాపంలాగా పెద్ద నేరంలాగా చెప్తావేంటి? ఏంటండి జాలిపడేది? మీరు ఆయనకి సాయం చేశాననుకుంటున్నారు, కానీ ఆయన నిజాయితీ మీద దెబ్బ కొట్టారు. ఆయన నమ్మకాన్ని లంచంతో కొన్నారు. ప్రతిదీ లంచంతో కొనడానికి ఆయన మీలాగా బ్రోకర్ కాదు. నోర్మై, నేనేమైనా ఆయన దగ్గర కమిషన్ తీసుకున్నానా? ముసలాయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను చేరదీసి చదివించింది వాళ్ళు, పెంచింది వాళ్ళు. ఇద్దరు కష్టాల్లో ఉన్నారని హెల్ప్ చేస్తే అది తప్ప? అది తప్పేలా అవుతాయి. తప్పే. చెప్పరా చిన్న, ఇప్పుడే వస్తున్నా. ఏంట్రా మనవడా, ఏం చేస్తున్నావు? కుక్కతో ఒక వంకర సరి చేస్తున్నా. కుక్కతో ఒక వంకర, మనిషి బుద్ధి వంకర ఎవరూ సరి చేయలేరురా. గవర్నమెంట్ నన్ను సస్పెండ్ చేసింది. అర్జెంటుగా సస్పెన్షన్ ఎత్తేయించాలి. కొద్ది రోజులు ఆగితే డిస్మిస్ చేసేలా ఉన్నారు. ప్రాబ్లం ఏంటి? మా డిపార్ట్మెంట్లో కొద్దిమంది చనిపోయిన వారి పేర్ల మీద ఉన్న పెన్షన్ డ్రా చేశాను. అది బయటపడింది. అంటే వాళ్ళు నిజంగా చనిపోలేదా? నిజానికి ఆ మనుషులే లేరు. కొంతమంది పేర్లు పుట్టించి వాళ్ళు చనిపోయినట్టు క్రియేట్ చేసి డబ్బు డ్రా చేశాను. జనరల్గా ఇలాంటివి బయటికి రావు, కానీ బయటపడింది. మీరు ఎలాగైనా చూద్దాం. మా జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించాలి. ప్రాబ్లం ఏంటి? మా జిల్లాలో పాలమూరు అనే ఊర్లో స్కూల్ ఉంది. గత 12 ఏళ్లుగా ఆ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, 4 టీచర్లకు జీతాలు, ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిధులు కరెక్ట్ టైంకి అందుతున్నాయి. ఈయనొచ్చి ఆపేయమంటాడు. ఆపడానికి ఆయన ఎవడండి? నేను ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడతాను. ఆయన వార్నింగ్ ఇస్తే డెఫినెట్గా అతను మళ్ళీ శాంక్షన్ చేస్తాడు. లేదు కానీ మా స్టాఫ్ అంతా ఎట్టి పరిస్థితుల్లో అతను ట్రాన్స్ఫర్ చేయించాలంటున్నారు. ట్రాన్స్ఫర్ అంటే ఖర్చు కదండి, ఇది ఒక మాటతో అయిపోయి పని. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అతను ట్రాన్స్ఫర్ చేయించాలి. ప్రాబ్లం ఇది కాదనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అక్కడ స్కూలే లేదు.
అన్నా నేను చెప్పింది ఏళ్ళ గురించే చెప్పండి. నమస్తే సార్. మాది మెడికల్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ గా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కాటన్ నుంచి మెడిసిన్ వరకు అన్ని మేమే సప్లై చేస్తాం. ఆ మెటీరియల్ 100% రాసి 10% పంపిస్తాం. మిగతా 90% హాస్పిటల్ సూపరింటెండెంట్ నుండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాటాలు ఉంటాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కామనే సార్. కానీ అందరినీ వదిలేసి మా ఇద్దరినే టార్గెట్ చేస్తున్నారు సార్. ఒకవేళ కుదరదనుకుంటే అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, కాదంటే మమ్మల్ని వదిలేయాలి. ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళ మీద ప్రెషర్ పెడితే వాళ్ళేమో ఇన్వాల్వ్ అయితే మేము బతికి బయటపడతాం. అందరితోని మాట్లాడడం కష్టం. ఇది మినిస్ట్రీ త్రూగా జరగట్లేదా? ఆ మినిస్ట్రీలో ఉన్న కొత్త ఆఫీసరేనండి ఇదంతా చేస్తున్నాడు. అవును సార్, ఈ మధ్యన డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొత్త ఆఫీసరా? అన్నా అతను మనకు బాగా తెలుసా, మనోడే, మనం మాట్లాడు. అది దీనికి కొంచెం ఖర్చు అవుద్ది. భలేవారే, వాళ్ళ వాట వాళ్ళది, మీ వాట మీది. మీరు ఈ మ్యాటర్ సెట్ చేయండి సార్, మీరు రుణం తీర్చుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను. నేను చూసుకుంటా. అలాగే సార్. సార్ నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మందులు కూడా లేపేస్తున్నారు అన్నమాట. గొప్ప వ్యాపారం అయిపోతుంది. అండి నిజం నిప్పు లాంటిది. మేం చూపించబోయే నిజం కొన్ని జీవితాల్లో నిప్పు పెట్టచ్చు. అయితే అది సమాజానికి వెలుగు కాబోతోంది. తెహల్కా లాంటి స్టింగ్ ఆపరేషన్స్ మీరు చూశారు, కానీ దానికన్నా ఎన్నో రెట్లు భయంకరమైన కుంభకోణాల్ని మేం మీకు చూపించబోతున్నాం. ఇందులో ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల అవినీతి బాగోతాల్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది TV9. రేపు సాయంత్రం 6 గంటలకి. డోంట్ మిస్ టు వాచ్. 6 PM లైవ్ విత్ సూర్యప్రకాష్. చూడు గాని తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా. నువ్వెవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మిస్తానంటే నేను అస్సలు ఒప్పుకో. మేడం గారితో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాను సార్. మేడం మీరు చెప్పండి. ఏంటండి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటావేంటే, హెల్తీ విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు, శూన్యం. 100 గింజలు నాటితే 40 గింజలే మొలుస్తాయి, మిగతా 60 గింజలు మట్టిలో కలిసిపోతాయి. రైతులకు ఎంత నష్టమో తెలుసా? నేను అసలు ఒప్పుకోను. ఏంటి మీరు ఒప్పుకునేది? ఆ రైతుల జనాలు ఎలా పోతే మనకేంటండి? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. అయినా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి మీరేం పుట్టలేదు. అది కాదే, చెప్పాను కదా. వాళ్ళకి కావాల్సింది మీ పచ్చింకు సంతకం, నాకు కావాల్సింది పచ్చ రోట్లు. పైగా దుబాయ్ నుంచి బంగారం, యూరోప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు కదగని. అమ్మోర్లా గానీ నగలు దిగేసుకున్నా సరిపోవా? సరిపోవండి, సంతకం పెట్టండి. నేను పెట్టను. పెడతారా? పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. పెట్టేసేయండి సార్. నీకేమో నగల వీక్నెస్, నాకు నీ వగల వీక్నెస్. ఏంటంత అసహ్యంగా చూస్తున్నావు? ఈడింకా మారడేంట అనా? పులి మీద స్వారీ చేస్తున్నామే, దిగలేం దిగలేం. నేను వెళ్ళిపోతున్నాను. మనిషిగా మీరు పూర్తిగా చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను. శృతి, ఇంకో విషయం, నా కోసం నాన్న ఇంటికి మధ్యవర్తిని, అదే బ్రోకర్ని పంపించద్దు. అర్థం చేసుకోవే. అన్నా 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 వదిన బాధపడుతుందని ఇన్నాళ్ళు ఇంటికి రాలేదన్నా. అది TV9 వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారంట. చాలా మంది పెద్దోళ్ళు పడ్డారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నా. ఏం కాదులేరా, మన దగ్గర ఎవరు వస్తారు? సరే అన్న. పనులు ఉండదు. అవినీతి సముద్రంలో దర్జాగా ఈదుతున్న తిమింగలాల్ని ఒడ్డుకు తీసుకువచ్చి ఊపిరాడకుండా వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నంత హడావుడి రేపు ప్రోగ్రామ్ లో ఉంటుందంటావా? అవును సార్, 2 రోజులుగా బాగా హడావిడి చేస్తున్నారు. కరెక్ట్, హడావుడే. చివరికి ఏ R&D ఇంజనీర్ నో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నో పట్టుకుంటారు. వాళ్ళ గురించి అయితే ఎంత హడావిడి చేయరు సార్. ఎవరో పెద్దవాళ్లే ఉన్నారట. పెద్దవాళ్ళ? మన వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? ఎలాంటి ప్రోగ్రాంలు ఎన్ని చూడలేదురా. బాలేవాడిరా బాబు.
అదేదో సీక్రెట్ కెమెరాలతో తీశారంట, పెద్ద పెద్దోళ్లే పడ్డారంట. అవునా? అయితే మా ఊళ్ళందరూ చెప్పాల్సిందే. రేపేమైనా టీవీ ముందు నుంచి కదిలేదు లేదు. అమ్మా చేతులు ఎప్పుడుతున్నా అవలు కదా. అదే చేత్తో కోట్లు కోట్లు లంచాలు దొరికినప్పుడు లేదు. మీరు గనక టీవీ వాళ్ళకి దొరికిపోతే అమ్మో కొట్టండి. ఈ గుళ్ళో 1000 కొబ్బరికాయలు కొడితే మీ పాపం పోతుందని పంతులు గారు చెప్పారు. 1000 కొబ్బరికాయల? ఇప్పటికి ఎన్నైనా? 77. అబ్బా 77? ఇక నా వల్ల గారిని కొట్టలేనే. కొట్టండి కొట్టండి. రెడీ సార్? వెల్కమ్ టు 6 PM లైవ్ విత్ సూర్యప్రకాష్. రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎప్పుడు ఎక్కడా లేని స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రాజ్యాంగబద్ధంగా సంవిధానం పట్ల పూర్తి విధేయత కలిగి ఉంటామని ప్రమాణం చేసిన ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య దేశానికి సేవకులుగా జీవితాన్ని అంకితం చేస్తున్నామని బాధ్యతలు చేపట్టిన ఎందరో IASలు, IPSలు మరియు ప్రభుత్వ సేవకులు ఈ రోజు ప్రజాసేవ మరిచి స్వయం సేవ ఏ విధంగా చేసుకుంటున్నారో తెలియజేయబోతున్నాం. మన దేశంలో 4th ఎస్టేట్ అని పిలువబడే మీడియాకు ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకు లోనికి వెళ్లడానికి ఓ హద్దుంది. ఆ హద్దు దాటి లోపల హద్దు మీరి పనిచేస్తున్న ప్రభుత్వం గురించి చెప్పాలంటే దాన్ని దాటి వెళ్లగలిగిన వాళ్ల వల్లే సాధ్యమవుతుంది. ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ మేం చేశామనడం కన్నా మా ఛానల్ హెల్ప్ తీసుకొని మాతో కలిసి ఈ ఆపరేషన్ మొత్తం చేసింది ఒక లాబీయిస్ట్, ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్, ఒక ఫెసిలిటేటర్, పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గణపతి. మిస్టర్ గణపతి, వెల్కమ్ టు TV9. చెప్తే అన్నావా? పచ్చ నోట్లు, పచ్చింకు, గోల్డ్, డబ్బు అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడవే. మీ చేతుల మీదుగా చాలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మార్కెట్లో కూడా మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రోకర్స్ అని పేరు. కానీ అందరికి వచ్చిన డౌట్ నేను అడుగుతున్నాను. వృత్తిపరంగా అవినీతి చుట్టూ తిరిగిన మీరు దానికి భిన్నంగా ఇక్కడికొచ్చి కూర్చున్నారు. అందుకు కారణం ఏమిటి? తెలుసుకున్నాను. డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేయడం మొదలుపెట్టాను. అవసరానికి అవకాశానికి మధ్యలో వారధిగా ఉన్నాననుకున్నాను. కానీ దానివల్ల ఎంతమంది బలైపోతున్నారో తెలుసుకున్నాను. ప్రభుత్వంలో ఎంత పెద్ద పనైనా తెలివితో సాధించడమే నా గెలుపు అనుకున్నాను. కానీ దానివల్ల బతుకుతో పోరాడుతూ ఎంతమంది ఓడిపోతున్నారో తెలుసుకున్నాను. మీలో ఇంత మార్పు రావడానికి కారణం? ఓ పెద్ద మనిషి. ఎవరాయన? ఆయన పేరు ఇప్పుడు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కానీ ఆయన నాతో చెప్పిన విషయం మాత్రం అందరికీ తెలియాలి. ఇదేంటి? 1000 నోటు. ఇది 500. మరి ఇది 100. మూడిటి మీద కామన్ గా ఏముంది? గాంధీ బొమ్మ. ఈ డబ్బుతోటి, ఈ డబ్బు కోసం ఎన్ని అవినీతులు, అక్రమాలు చేసుంటామయ్యా. గణి నోట్ల మీద ఉన్న మహాత్ముడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? మారిపోగని. మనం మారితే మనం చూసే దృక్పథం కూడా మారుతుంది. అన్నా ఎరా ఇలా వచ్చావు? అన్నా, అమ్మ ఆపరేషన్ అయింది కదా. అమ్మ కళ్ళు తెరిచిందన్నా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండాలిగా. అన్నా, అమ్మ బతికిందన్నా. నువ్వు లేకపోతే చచ్చిపోయేదన్నా. ఇప్పుడు బాగానే ఉంది కదరా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదన్నా, ఆనందం. అమ్మ కళ్ళు తెరవగానే నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించింది. సరే సరే, నువ్వు వెళ్ళు. మంచి చేయటం కొత్త కదా గణపతి. ఇంత ప్రేమను ఒకేసారి చూస్తే ఏడుపు వస్తుంది.
ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇంకా అలవాటు కాలేదు. గణపతి, ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ రోజు నా కూతురు మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టే కర్మే నీకున్నప్పుడు నన్నెందుకు కన్నావురా అని చాచిపెట్టి అడిగిన ఆ క్షణమే దేవుడు నేను మారడానికి నాకు ఇచ్చిన అవకాశమేమో. కానీ నేను మారలేదు. మళ్లీ ఫ్లైట్ రూపంలో ఇంకొక అవకాశం ఇచ్చాడు. అప్పుడు గుర్తించాను, నీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చే ఉంటాడు. నువ్వు గుర్తించకపోవచ్చు. గణి, మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. జీవితం అంటే ప్రాణం ఉండగా బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. మనిషి మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, ఆ అవకాశాన్ని గుర్తించడం ముఖ్యం. నా కళ్ళ ముందే నా కొడుకు చనిపోయాడు. అదే నాకు దేవుడిచ్చిన అవకాశమేమో. అయినా నేను మారలే. వాడి శవాన్ని నా ముందు పెట్టుకుని బ్రోకరేజ్ చేశాను. మారిన ఆ పెద్ద మనిషి కళ్ళల్లో వెలుగు చూశాను. ఆయన మాటల్లో నిజం గుర్తించాను. అదే నేను మారడానికి వచ్చిన అవకాశం అనుకున్నాను. నేను మారాను. మీరు మారారు సరే, కానీ ఇంతమంది అవినీతిని బయట పెట్టాలనుకునే రిస్క్ వెనకాల వేరే ఏదైనా బలమైన కారణం ఉందా? మా మాస్టర్. ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం పిల్లల్లో నింపేలా పాఠాలు చెప్పే నేనే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడి కాదు. ఈ రోజు మనల్ని పాలిస్తుంది నాయకులో ప్రజాసేవకులో కాదు, వాళ్ల రూపంలో ఉండే అవినీతి. లంచం లేనిది ఈ సమాజంలో ఏ పని జరగదని నాకు అర్థమైంది. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ప్రతి క్షణం అనిపిస్తుంది. కానీ నా వయసుకు పోరాడేంత శక్తి లేదు. అలా పోరాడే శక్తి ఉన్న యువత నేడు అసలు దీని గురించి పట్టించుకోవటం లేదు. అవినీతి మీద పోరాడాలంటే మళ్ళీ కొత్త శక్తితో నేను తొందరగా పుట్టాలి. అందుకే నేను చావాలి. అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది. గీత కటువైపు నుంచి చూస్తే నేను చేసింది అసలు తప్పే అనిపించలేదు. కానీ ఇటువైపు నుంచి చూస్తే అర్థమైంది, ఒక్క నా చేతుల మీదుగా అవినీతి జరగడం వల్ల ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. నా కొడుకు, మా మాస్టర్, ఓ రైతు చనిపోయారు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బ్రోకర్లు ఉన్నారు. మా అందరి వల్ల ఎన్ని లక్షల కోట్లు ఈ దేశంలో అవినీతి జరుగుతుంది. ఎంతమంది జీవితాలు. నేనొక్కడిని మారితే సరిపోదండి, చాలా మంది మారాలి. మా మాస్టర్ మళ్ళీ పుడతారో లేదో నాకు తెలీదు. కానీ నిజంగా ఆయన పుడితే ఆయన కళ్ళు తెచ్చే సమయానికి ఈ సమాజంలో అవినీతి పరులు మాత్రమే కాదు, నిజాయితీ పరులు కూడా ఉన్నారని చూపించాలి. అలాంటి నిజాయితీ పరులున్న సమాజాన్ని మనం చూడాలంటే ఇప్పుడున్న అవినీతి పరులని మనం జనానికి చూపించాలి. గణపతి గారు, మీరు ఆ జాతకాలను విప్పి చూపించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వీడేదో కొంప ముంచేటట్లున్నాడు. పిఏ, స్టేట్లో 1 గంట కరెంట్ కట్ చేయమని చెప్పు. ఓకే సార్. తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం. ఆర్ వి ఆన్ ఎయిర్? లైవ్ స్పీకర్ ఆన్ చేయండి. ఏంట్రా టీవీ 9 లో లైవా? రేయ్, మా విషయాలు ఏమైనా బయట పెట్టినా, మా గురించి ఒక మాట మాట్లాడినా మంత్రి రాయుడు కొడుకు కాదు, దాసు చెప్తున్నా. ఇదంతా చూడ ముందు బయటరా. పోకరు నా పడక. రే, నువ్వు ఫోన్ లో మాట్లాడేదంతా అక్కడ లైవ్ లో అవుతుందిరా. రే, ఎవరికి రా? నువ్వు మోస్తావా? ఏం చేయాలి నాకు తెలుసు కదా. ఇటువంటి బెదిరింపు కాల్స్
గణపతి గారి ఫోన్కు మాత్రమే కాదు, మా స్టూడియోకి కూడా చాలా వస్తున్నాయి. ఎనీవే, చెప్పండి గణపతి గారు, ఇప్పుడు మీరు చూపించబోయే మొదటి స్కామ్ ఎవరిది? ఈ ఫోన్ చేసిన వాళ్ళదే. ఇది ప్లే చేయండి. విశ్వశాంతి అనాథాశ్రమం. ఇది ఇప్పుడు గణపతి లేకుండా ఏ పని చేయనని మా నాన్న, అన్నకి తెలియకుండా ఏ పని చేయనని నువ్వు. అంటే మీ ఇద్దరు లేకుండా మేమేం చేయలేమా? బూడిద చేసాం. ఆశ్రమం మొత్తాన్ని బూడిద చేసాం. మామిడి స్కెచ్, సూపర్ స్కెచ్. మరి ఒకవేళ దొరికితే పట్టుబడిపోయేవారు తెలుసా? మీ అన్నే. చూస్తుండు, సంవత్సరం తిరిగే లోపు హైట్ అంతస్తుని పెంచేసి 7 స్టార్ అట్లా కట్టేస్తాం. విశ్వశాంతి ఆశ్రమం అందరికీ తెలిసినంత వరకు ఈ ఆశ్రమం ఫైర్ యాక్సిడెంట్ ఓ మిస్టరీ. దీనికి సంబంధించిన ఫుటేజ్ మీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది. చిన్న చిన్న పిల్లలు, అందులోనూ మానసిక వికలాంగులు, ఆకలేసిన అన్నం పెట్టమని అడగలేని అమాయకపు ప్రాణాలు. జాగ్రత్త కోసం రాత్రిపూట వాళ్లకు వేసిన గొలుసులు నిర్దాక్షిణ్యంగా ఈ రాక్షసులు అంటించిన మంటల్లో ఎటూ వెళ్లనీయకుండా చేశాయి. చర్మం, మాంసం, ఎముకలు అన్నీ కాలిపోయి తర్వాత మిగిలిన అస్థికల మీద 7 స్టార్ హోటల్ కడుతున్నామని గర్వంగా చెప్పిన ఈ మృగాలను మీరందరూ చూడాలి. ముఖ్యంగా కొడుకులే లోకంగా భావించే మా అన్న చూడాలి. క్షమించన్నా, ఇది నీకు ముందే చెప్తే నువ్వు మమకారంతో ఎక్కడ వాళ్ళని క్షమిస్తావేమోనని భయం వేసింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడుకో. నాన్న, జరిగింది ఏంటంటే నా కొడుకుని డబ్బుతో పెంచాలనుకున్నాను రా, కానీ సంస్కారంతో పెంచాలన్న సంగతి మర్చిపోయాను. రే, కేవలం మీ ఇద్దరి కోసం ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను రా. నాకు నేనే నీచంగా కనిపిస్తున్నాను రా. ఒక్క క్షణం మీరు నాకు పుట్టలేదనుకుంటే మీరు అంతకంటే నీచంగా కనిపిస్తున్నారు. మా నాన్న చనిపోయిన అనాథం చేశాడరా, కానీ మీరు చెట్టంత కొడుకులు బతికుంటే ఈ తండ్రిని అనాథం చేశారా. ఈ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది. సార్, ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం మనం చూపించిన క్లిప్పింగ్స్ కి స్పందించి పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వెరీ గుడ్ గణపతి గారు, ఇది చాలా మంచి పరిణామం. ముందు ముందు మనం చూపించే సాక్ష్యాధారాలను చూసి ఏసీబీ కూడా స్పందిస్తుందని ఆశిద్దాం. ఏసీబీ వాళ్ళు కూడా నా లిస్టులో ఉన్నారు. వాట్? అన్నిటికన్నా విలువైంది ప్రాణం. ఆ ప్రాణం కన్నా విలువైంది పరువు. ఆ పరువు పెంచుకోవడం కోసం మనిషి డబ్బు గడించడం మొదలు పెడతాడు. కానీ ఆ డబ్బు గడించాలన్న ఆశతో ఎన్నో తప్పులు చేస్తాడు. చివరికి ఆ తప్పుల వలన పరువు, ప్రాణం రెండూ పోయే పరిస్థితికి దిగజారుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఇక్కడైనా అక్కడైనా శిక్ష అనుభవించక తప్పదు కదండి. అందుకోసం మీరు చూడాల్సిన నెక్స్ట్ జాతకం ఇప్పుడు గణపతి గారు రివీల్ చేస్తారు. దేవుడా 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 దేవుడా. నేనింకెవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. వాట్?
నేనెవరెవరితో లావాదేవీలు చేశానో నాతో పని చేయించుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ ఒక్క క్షణం నేనెవరెవరి పేర్లు చెప్తానని టెన్షన్ పడిన వాళ్ళు, నరకం అనుభవించిన వాళ్ళు, ఆఖరికి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్పేది ఒకటే, ఇదే మీరు మారడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకోండి. ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ పవర్ కట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్. నేను చేసిన తప్పులకి ఇప్పటికే నేను చాలా నష్టపోయాను. మీ స్వార్థం వల్ల నష్టపోయిన జనం ఉసురు ఇప్పుడు మీకు తగలకపోయినా రేపు మీ తర్వాత తరం వాళ్ళకైనా తగులుతుంది. అందుకే ఎవరి పేర్లు చెప్పకుండా ఇప్పుడు మీకొచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తున్నాను. దీనివల్ల మీకు మంచిది, అందరికీ మంచిది. ఏమిటండి మీరు ఇంత దూరం వచ్చాక చెప్పనంటే ఎలా? తప్పు చేసిన కలుపు ముక్కల్ని ఏరి పారేయాల్సిందంతే. కలుపు మొక్కలు లంచం తీసుకోవడం నేరం అయితే లంచం ఇవ్వటం కూడా నేరమే. అలా అయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు అవినీతితో ముడిపడి ఉన్నాడు కాదంటారా? మరి అలాంటి వాళ్ళని కలుపు మొక్కలుగా భావించి పీకడం మొదలు పెడితే అసలు ఈ సమాజంలో మనిషి అనేవాడే మిగలడండి. మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక్కడు కూడా మారడండి. నాకు నమ్మకం ఉంది. ఫైన్ 1 hour టైం ఇస్తున్నాను. నా ఫోన్ లైన్స్ అన్ని ఓపెన్ చేసి పెడతాను. ఈ ప్రోగ్రాం చూసి ఒక్కడైనా సరే ఫోన్ చేసి నేను మారాను అని ఒప్పుకొని తను చేసిన అవినీతి పనులన్నీ డిక్లేర్ చేస్తే మీరు గెలిచినట్టు నేను ఒప్పుకుంటాను. కానీ ఈ గంటలో ఒక్కడు కూడా ఫోన్ చేయకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా మా స్టూడియోకి హ్యాండ్ ఓవర్ చేయండి. నేను టెలికాస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ద రైట్ థింగ్. ఓకే ఫైన్. ఓపెన్ ద ఫోన్ లైన్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. సార్ మనకు కాల్ వచ్చింది. అవునా? కనెక్ట్ చేయి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోస్తాను. గణి, నేను మారి 10 మందికే ఉపయోగపడాలనుకున్నాను రా. కానీ నువ్వు 10 మందికి ఉపయోగపడే వాళ్ళని ఎంతో మందిని తయారు చేయాలనుకున్నావు. గ్రేట్ రా. నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. నువ్వు మొదలుపెట్టిన మహాయజ్ఞంలో మొదటి సమిధను నేనవుతాను. నీ గుండెల్లో ఉన్న ఆవేశాన్ని, ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మొదటి గొంతుక నేనవుతాను. అందుకే అందరికీ తెలిసేలా చెప్తున్నా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బు 100 కోట్లలో ప్రజలకు ఖర్చు పెట్టింది 3.5 కోట్లు. మిగిలిన 96.5 కోట్లు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ధైర్యంగా బయట పెడుతున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న స్నేహితులందరికీ ఒకటే చెబుతున్నా, మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచం కొనొచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేం. కోట్లు ఖర్చు పెట్టి బంగ్లా కార్లు కొనుక్కోవచ్చు, కానీ ప్రశాంతతను కొనలేం. ప్రశాంతత మనశ్శాంతితో వస్తుంది. ఆ మనశ్శాంతి మనం చేసిన తప్పులు ఒప్పుకున్నప్పుడే వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర లక్షల కొద్ది ఎకరాలుండొచ్చు, 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, టన్నుల కొద్ది బంగారం ఉండొచ్చు. నా దగ్గరున్నది ఇది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే ఓ చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకున్నదెంత? అయ్యా సూర్యప్రకాష్ గారు, ఒక్కడన్నా బయటకు వస్తాడా అని అడిగారు. మీ లెక్క తప్పు సార్. ఒక్కడు కాదు, ఉప్పెనై వస్తారు. అవినీతి పొరల కింద సమాధైన మనిషి ఆత్మసాక్షి తన ఉనికిని నిరూపించుకోవడానికి మార్పనే ఊపిరి పోసుకొని ఉప్పెనై బయటకి బద్దలు కొట్టుకొని వస్తుంది. మంచికి ఓడిపోవడం చేత కాదు. నువ్వు గెలుస్తున్నావు, నువ్వు గెలుస్తావు. అమ్మయ్యా, ఏమండి మన పేర్లు ఇంకా బయటికి రావు. ఎందుకు కొట్టారు? ఇంకా చెప్పాలా? అర్థం కాలేదు. బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టాడు. నీకు మనస్సాక్షి ఉందా?
నీ ఒంటి మీద ఉన్న బంగారంతో 100 మంది పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వచ్చు. నువ్వు దాచుకున్న డబ్బుతో 1000 మంది పిల్లలకు గుండె జబ్బు నయం చేయొచ్చు. కొడతారా? కొట్టడం అంటే చంపుతా. నా వీక్నెస్ తో గేమ్లు ఆడుకుంటావా? వాట్ సార్ చాలా ఏరియాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కనెక్ట్ ఇమీడియట్లీ. సార్ ఎంతమందో నిస్సహాయాలు జలగలా పీడించాను సార్. నేను చేసిన తప్పులు, నా పాపాలు, అందుకేనేమో అంతు పట్టిన జబ్బుతో నా భార్య జీవోత్సవంలా పడదు సార్. సార్ నేను అక్రమంగా సంపాదించింది 60 లక్షలు సార్. నా తప్పు ఒప్పుకుంటాను సార్, నా తప్పు ఒప్పుకుంటాను సార్. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీని మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా నేను అక్రమంగా సంపాదించింది 2 కోట్లు, 3 కోట్లు సార్. హలో, నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నేను పెన్షన్ ఆఫీస్ అడ్గుమిస్తాను సార్. నేను అక్రమంగా సంపాదించింది 25 లక్షలు. అర్జెంట్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. హలో, TV9 వాళ్ళ అండి? నేను విజయవాడ నుంచి కళ్యాణ్ మాట్లాడుతున్నాను. మా ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అందరి పొట్లు కొట్టి ఇంట్లో 35 లక్షలు దాచిపెట్టాడు. ఆయన ఎలాగో ఇవ్వడని నేనే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. హలో TV9. హలో TV9. హలో, నేను అపోజిషన్ లీడర్ నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాను. కనెక్ట్ ఎవ్రీథింగ్. హలో, గవర్నమెంట్ హాస్పిటల్ కంపెనీ మాట్లాడుతున్నాను. హలో, నేను కొప్పల్ నుంచి మాట్లాడుతున్నానండి. సంపాదించిన బ్లాక్ మనీ బయట అంత పెద్ద పెద్ద దొంగనాయాలను వదిలేసి ఏదో చిన్న చిన్న జేబులు కొట్టుకుని బతికే నన్నెందుకు లోనేశారు సార్? సార్ ప్లీజ్ వదిలేండి సార్. సార్ कौन है बे तो साले? सिक्योरिटी पकड़ो साले को, पकड़ो साले. సార్ సీఎం గారు లైవ్ లో ఉన్నారు. సీఎం గారు లైవ్ లో ఉన్నారట. ఒక పక్క రాష్ట్రం ఎంతో ఉత్కంఠంగా ఉన్న సమయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అత్యవసరంగా మీ ముందుకొచ్చాను. ప్రధానమంత్రితో చర్చించాక ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒక ఛానల్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కొందరు తమ అక్రమ సంపాదనను బయటపెట్టారు. మరెందరో తమ అక్రమ సంపాదనను బయటపెట్టడానికి భయపడుతున్నారు. ఒక నక్సలైట్ తను చేసిన తప్పులు తెలుసుకుని ప్రభుత్వానికి లొంగిపోతే అతనికి పునరావాసం కల్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ఛానల్ ద్వారా తమ అక్రమ సంపాదనలు బయట పెడుతున్న వాళ్ళందరి మీద కేసులు ఉండవని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ దేశం ముందుకు పోతోంది అని ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు వాడాం. కానీ ఈరోజు అనిపించింది ఈ దేశం ముందుకు వెళ్ళటానికి మొదటి అడుగు వేసింది అని. దీనికి కారణమైన మన గణపతిని, TV9 ఛానల్ వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడు నా ఆస్తి వివరాలన్నీ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఏ కల్మషం లేని ఆ పిల్లల ప్రాణాలని పొట్టన పెట్టుకుని మాలాంటి వాళ్ళే నిజమైన మానసిక వికలాంగులు సార్. జరిగిన నష్టాన్ని కొంతైనా ఈ డబ్బుతో పూడ్చాలనే చిన్న ప్రయత్నం. తీసుకోండి సార్. ఎవరు పంపించారు బాబు? మా అన్న. అతని పేరు? మనిషి మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. మీరు మారడానికి ఈ చిత్రమే ఓ అవకాశమేమో. ఆలోచించండి.